महागणपतिं महादेवसुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मारुकोटि प्रकाशं शान्तं महादेवसुतं गुरुगुहनुतं मारुकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितं महागणपतिं मनसा स्मरामि। కార్యక్రమాన్ని గురించి వివరిస్తాను. ప్రస్తుతం శ్రీవాణి గురించి బహుశా మళ్ళీ చెప్పడం చరగం అవుతుంది. ఆయన కొత్తగా వచ్చినటువంటి వారు కొంతమంది ఉన్నారు కనుక ఒక్క నిమిషం పాటు మాత్రం శ్రీవాణి గురించి చెప్తాను. ఈ శ్రీ సిటీలో ఆధ్యాత్మిక సాహిత్యాభిలాష పెంపొందించాలనేటటువంటి సదుద్దేశంతో సత్సంకల్పంతో శ్రీ సిటీ ఎండీ గారు శ్రీవాణిని స్థాపించి 2వ సంవత్సరం పూర్తిగా వస్తుంది. వివిధ రకాల వినూత్న కార్యక్రమాలతో పాటు చుట్టుపక్కల గ్రామీణంలో ఉన్నటువంటి కళాకారులు కూడా ఎంకరేజ్ చేసి ఎన్నో ప్రోగ్రామ్స్ ఇక్కడ చేయించాము. భక్తి తత్వ ప్రోగ్రామ్స్ రీసెంట్గా దీనికి ముందు కార్యక్రమం భాగవత సప్తాహం చేయించాము. అంతకుముందు వినూత్న కార్యక్రమం జానపద కళల మీద అద్భుతమైనటువంటి ప్రసంగం. ఇక్కడ దాదాపు ఒక సగం మంది పైచులకు ఆడవాళ్ళు ఆ ప్రోగ్రాంకి వచ్చారు. చిగిజల కృష్ణారెడ్డి గారి కార్యక్రమాన్ని గురించి విని తెలియని చాలా విశేషాలు, మన తెలుగు సామెతలు, మన సంస్కృతిని, జానపద కళల పట్ల అనురక్తిని పెంపొందించే ఆ కార్యక్రమం చాలా సక్సెస్ అయింది. దానికంటే కిరణ్ ప్రభ గారితో వినూత్న కార్యక్రమం, ఇది మరో వినూత్న కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని గురించి మా ఎండీ గారిని అడిగినప్పుడు ఆయన వెంటనే కిరణ్ ప్రభ గారు వస్తే మనకు అంతకంటే ఇంకేమో మీరు పిలిపించండి అని చెప్పి అన్నారు. కిరణ్ ప్రభ గారిని కాంటాక్ట్ చేసినప్పుడు వారు చాలా అంత బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందదాయకం. ఇప్పుడు అతిథి పరిచయం. ఈరోజు మనందరి మధ్య ఓ విశిష్ట వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి సాహితీ ప్రియులందరికీ సుపరిచితులైన కిరణ్ ప్రభ గారు. నిజానికి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఆయన అభిరుచులకు అనుగుణంగా ఆయన వ్యాసంగానికి చేదోడు వాదోడుగా వారి శ్రీమతి కాంతి కిరణ్ గారి సహకరించడమే కిరణ్ ప్రభ గారి విజయ రహస్యం. ప్రపంచంలోని తొలి అంతర్జాల మాధ్యమంలో ఆడియో మ్యాగజైన్ కౌముదికి ఈయన సంపాదకులు. తెలుగు సాహితీ సినీ రంగాల ప్రముఖుల గురించి వందలాది యూట్యూబ్ వీడియోల సృష్టికర్త శ్రీ కిరణ్ ప్రభ. కృష్ణా జిల్లాలోని పాపనాశనం గ్రామానికి చెందిన ఆయన ఉద్యోగరీత్యా 1996 నుండి అమెరికాలో స్థిరపడి ప్రముఖుల జీవితాలపై క్షుణ్ణంగా పరిశోధన చేసిన తర్వాతే తన చర్చా కార్యక్రమంలో దిగ్గజ వ్యక్తుల గురించి మాట్లాడతారు. రేడియోలో 1350కి పైగా టాక్ షోలు నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించినటువంటి అద్భుతమైన వ్యక్తి ఆయన. నిన్నటి ఆయన సభలోనే, తిరుపతి సభలోనే చెప్పారు, 6 ఏళ్ల నుంచి 100 ఏళ్ల వయోవృద్ధుడి వరకు, 6 ఏళ్ల చిన్న బాలుడి నుంచి 100 సంవత్సరాల వయోవృద్ధుడు ఆయన అభిమానిగా ఉన్నారు. ఒక్కసారి మీరు చెప్పట్లేదు. ప్రపంచ తెలుగు భాషా సాహిత్యాభిమానులకు చిరపరిచితమైన పేరు కిరణ్ ప్రభ. కిరణ్ ప్రభ ఆయన అసలు పేరు కాదు, తన రచనా వ్యాసంగం కోసం పెట్టుకున్న పేరు. చివరకు అదే ప్రభాకర్ రావు పాతూరి గారికి మారు పేరుగా నిలిచిపోయింది, కీర్తిని కూడా తెచ్చిపెట్టింది. నాటి తరానికి చేతిరాతలతో ఓ పత్రికను కిరణ్ ప్రభ అందించారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో కౌముది అనే అంతర్జాల మాసపత్రికను నడిపించి నాటి తరాన్ని నేటి తరాన్ని కూడా మెప్పిస్తున్నారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్లో సీనియర్ శాస్త్రవేత్తగా తన విధులు నిర్వహిస్తూనే తీరిక సమయంలో తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. టోరీ రేడియో కోసం 2 సంవత్సరాలు 100 సినిమాలు, 100 సినిమా వ్యక్తుల గురించి రీసెర్చ్ చేసి టాక్ షోలు చేశారు. ఇవన్నీ ఆయనకు మంచి పేరును తీసుకొచ్చాయి. గిరిజలు రేడియోలో ఆయన కార్యక్రమం ప్రసారమైంది. ఆ వ్యాఖ్యానం ఉత్సాహంలోనే కౌముదిని అనే ఆడియో మ్యాగజైన్గా నడపాలని భావించి అందుకు తగ్గట్టుగా మార్చి దాన్ని విడుదల చేశారు. ప్రపంచంలోని మొదటి ఆడియో మ్యాగజైన్గా కౌముది పేరు సంపాదించింది. కిరణ్ ప్రభ టాక్ షో ఒక దృశ్య శ్రవణ విజ్ఞాన సర్వస్వం.
చదివే తీరిక దొరకని వారికి ఓ గ్రంథం మొత్తాన్ని శ్రవణ మాధ్యమంలోకి మార్చి పుస్తక సారాంశాన్నంతా శ్రోతలకు లాలింపు ధోరణిలో వినిపించడం ఈ షోలోని ప్రధాన అంశం. టాక్ షోలు నిర్వహించడంలో ఆయన శైలి ప్రత్యేకం. చరిత్ర, సాహిత్యం, కళ, సంస్కృతి, సినిమా, ఇతర సమకాలీన అంశాలపై ఆయన చెప్పే విషయాలు మనల్ని మైమరిపిస్తాయి. ఆయన అందించేవి కేవలం మాటలు కాదు, అవి భావోద్వేగాలతో నిండినటువంటి కథనాలు, మనసును గిరిగింతలు పెట్టే జ్ఞాపకాల స్వరూపాలు. మరీ ముఖ్యంగా కౌముది మాసపత్రిక సంపాదకుడిగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల మన్నలను మనసులను ఆయన గెలుచుకున్నారంటే అతిశయోక్తి కాదు. అంతర్జాల వేదికలపై కూడా తెలుగు భాషకు, సంస్కృతికి ఆయన ప్రాతినిధ్యం వహించడం ఆయన దృఢమైన సమర్పణా భావాన్ని చూపిస్తుంది. ఈరోజు మన మధ్య ఆయన ఉండటం నిజంగా ఒక గొప్ప అవకాశం. ఆయన అనుభవాలు, ఆలోచనలు మనందరికీ ఓ నూతన శక్తిని, ప్రేరణని కలిగిస్తాయి. తెలుగు భాషతో పాటు మన చరిత్ర, మనం పొందిన వారసత్వ సంపదపై కొత్తగా ఆలోచింపజేసేలా చేస్తాయి. ఇంత గొప్ప వ్యక్తి మన మధ్యకు ఆహ్వానించడం మహాభాగ్యంగా భావిస్తున్నాం. నిన్న తిరుపతి సభలోనే ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ గారు కిరణ్ ప్రభ గారి గురించి చెప్తూ, ఈయనకి 100 PhDలు ఇచ్చినా కూడా ఆయన చేసినటువంటి పరిశోధనకి సరితూగుతున్నారు. ఎందుకంటే ఆయన ఏది కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ లేకుండా వీడియో చేయదు. ఆయన ఎవిడెన్స్ ఉంటేనే వీడియో చేస్తారు, అది లేకుండా చేయదు. తర్వాత ఆయన చెప్పినట్టు ఇంత ఇది ఎట్లా చేస్తున్నారు ఉద్యోగరీత్యా అంటే, ఆయన చెప్పిన ఒక మాట, క్రమశిక్షణ అనేది ఒక వ్యసనం అని చెప్పారు ఆయన. సో ఆ క్రమశిక్షణ వ్యసనంతో ఆయన ఎంత దూరం పైకి వచ్చారండి. నమస్కారం సార్, మిమ్మల్ని సాధారణంగా కిరణ్ ప్రభు గారు లాంటి వాళ్ళ ముందు మాట్లాడాలి శక్తి లేదండి మాకు, కానీ వీళ్ళు మాట్లాడినారు కాబట్టి నేను ఫస్ట్ మీ గురించి, నేను మా మామయ్య కాలిఫోర్నియాలో కారు ప్రయాణంలో మీ ఫస్ట్ యూట్యూబ్ వీడియో ఒకటి జరిగింది. అప్పటి నుంచి మీకు ఫ్యాన్ అయిపోయాము. తర్వాత ఎప్పుడు కలుస్తామని చెప్పి చాలాసార్లు ప్రయత్నం చేస్తాను అమెరికాలోనే కలవలేకపోయాను. ఈ విధంగా శ్రీ సీటలు కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మొదటిసారి అనుకుంటా ఈ హాల్ ఎంత ఫుల్గా కావడం కూడా ఇదే మొదటిసారి. మా శ్రీవాడి ప్రోగ్రామ్కి హాల్ ఫుల్ కావడం కూడా ఇదే మొదటిసారి. అందరూ నెల్లూరు నుంచి, చెన్నై నుంచి మీరు వస్తున్నారని తెలిసి చాలామంది వచ్చారు. దానికి మీకుండే ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారనేది తెలిసిపోతుంది. ఇప్పుడు మొదటిసారి అనుకుంటారు. చైర్స్ కూడా చాలా చైర్స్ ఏం చాలా ఓపెన్ చేయండి. నిజంగా చాలా భాగ్యం అనుకుంటున్నాం మీరు వచ్చి ఇది జరగడం. కొన్ని అనివార్య కారణాలు నేను ప్రోగ్రామ్ మొదలైన తర్వాత నేను నారావర్కల్కి పోవచ్చు. లాస్ట్ మినిట్లో ప్రోగ్రామ్ కుదిరేది, నేను చివరి వరకు వదిలేదు. కానీ సాగా కంటిన్యూస్ అనమాట. మీది యూట్యూబ్లోనే లేకపోతే మా ఓల్డ్ రికార్డ్ చేస్తే ఎలా అనేది. అదే మేడం మీరు కూడా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. మీరు చేసే తెలుగు భాష చేసే సేవ, తెలుగు సినిమా రంగానికి అందరినీ పరిచయం చేయడానికి కూడా భావితరాలకు చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ముందు ఒక చిన్న మాట. బహుశా ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన అతిథులలో చాలా మంది మహానటి సినిమా చూడని వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. చూసిన వాళ్ళు కాదు, మహానటి సినిమా సావిత్రి మీద వచ్చిన మహానటి సినిమా చూడని వాళ్ళు చేతులు ఎత్తండి. సో ఒక్కరు ఈ మహానటి సినిమాకి అశ్విని దత్ గారి అమ్మాయికి నాగశ్వినికి ప్రేరణ కిరణ్ ప్రభ గారు సావిత్రి గారి మీద చేసినటువంటి టాక్ షో అనే ప్రేరణ. ఆ ప్రేరణ ఇన్సిడెంటల్లీ మా ఎండి గారు ఫస్ట్ టైం కిరణ్ ప్రభ గారిని వినింది కూడా సావిత్రి గారి గురించేనట. సో సావిత్రి గారి టాక్ షో ప్రేరణ ఎండి గారిలో ఎలాగ ప్రేరేపించిందో అదేవిధంగా నాగశ్విన్లో కూడా ప్రేరేపించింది. ఆ తర్వాత నాగశ్విన్ కిరణ్ ప్రభ గారికి పరిచయం అయ్యారు. ఆ టాక్ షోకి ముందు నాగశ్విన్కి కిరణ్ ప్రభ గారికి ఏ విధమైనటువంటి పరిచయం లేదు. నేను ఇక్కడికి రావడం చాలా అరుదైన అవకాశం అని ఎండి గారు, బాలాజీ గారు అందరూ చెప్పారు. నిజానికి మీకు అరుదైన అవకాశం కాదండి, నాకు అరుదైన అవకాశం. బాలాజీ గారు ఇక్కడికి రావాలి, ఇలా ఎండి గారు కూడా మిమ్మల్ని రమ్మన్నారు అన్నప్పుడు నా ప్రోగ్రామ్స్ అన్నీ గజిబిజిగా ఉన్నాయి, టైం కుదరదేమో అంటే సరే వచ్చేసి మళ్ళీ ఎప్పుడు వస్తారండి అంటే ప్రతి సంవత్సరం నవంబర్లో వస్తారండి అని చెప్పాను. అయితే వచ్చే నవంబర్లో కలుద్దామండి అన్నాను. సరే అన్నారు ముందు ఆయన. రాకపోతే ఎంత మిస్ అయ్యేవాడినో అనిపిస్తుంది క్యాంపస్ చూసాక. నిజంగా ఈరోజు ఆనందం ఎలాగో ఉంటుంది క్యాంపస్ చూశాక, ఆశ్చర్యం కూడా కలిగిందండి. ఇండస్ట్రీ సిటీ అంటే ఇండస్ట్రీస్ ఉంటాయి అనుకున్నాను.
మొత్తం క్యాంపస్ అంతా చూశాక ఇండస్ట్రీస్ ఒక భాగం, దాంతోపాటుగా లైఫ్ స్టైల్ కానీ, ప్రకృతిని కాపాడడం కానీ, ప్రకృతి వనరుల్ని కాపాడడం కానీ, దీన్ని పచ్చగా ఉంచడం, అదంతా ఇంకొక ఎత్తు. ఇక్కడున్న ఎంప్లాయీస్ 60,000 మంది ఉన్నారన్న ఒక్కడు కూడా రోడ్డు మీద కనపడలేదు. అమెరికాలో అలా ఉంటుంది, కానీ ఇక్కడ మొట్టమొదటిసారిగా ఇండస్ట్రీ సిటీలో ఒక్కళ్ళు కూడా అసలు నడిచి లేరు. అంటే ఎంత క్రమశిక్షణతో ఆ కంపెనీలు నడుస్తున్నాయో, ఆ కంపెనీలను అంత క్రమశిక్షణతో నడిపేటటువంటి సంస్కృతిని పెంపొందించిన ఎండి గారికి ఎంత విజన్ ఉందో. ఆ నర్సరీ చూశాను, టెంపుల్ చూశాను, ఆ నర్సరీ దాన్ని అభివృద్ధి చేసినటువంటి క్రమబద్ధమైన విధానం చూశాను. చాలా అద్భుతంగా ఉంది. వాటన్నింటికి తోడుగా సాంస్కృతిక కార్యక్రమాలు. సాధారణంగా ఇండస్ట్రీస్లో ఉన్నవాళ్ళు, హెవీ ఇండస్ట్రీస్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు డీల్ చేసేటటువంటి మనుషులు, డీల్ చేసేటటువంటి కంపెనీలు, డీల్ చేసే కార్మికులు, వాళ్ళల్లో ఇంత సున్నితత్వం ఉండడం నేను చాలా చాలా అరుదుగా చూస్తూ ఉంటాను. అది మన ఎండి గారిలో చూశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిజంగా రాకపోతే నేను చాలా చాలా మిస్ అయ్యి ఉండేవాడిని. వచ్చే సంవత్సరం కూడా రండి, ఇక్కడ స్కూల్స్కి అన్నారు. తప్పనిసరిగా వస్తాను. మీరు ఎప్పుడు పిలిచినా కానీ మొట్టమొదటి కార్యక్రమం శ్రీ సిటీలోనే పెట్టుకుంటాను, తర్వాత ఎక్కడికైనా వెళ్తాను. చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా ఉద్విగ్నంగా కూడా ఉందండి. ఇవన్నీ చూస్తుంటే అసలు ఈ విజన్, అదే అడుగుతున్న బాలాజీ గారిని, ఎలా మొదలు పెట్టారు ఆయన, అసలు విజన్ ఎలా అనిపించింది, దీని అంతటిని ఎలా ఇంప్లిమెంట్ చేశారు? సో మెనీ క్వశ్చన్స్ అడిగాను ఆయన, నేను మన మార్కెటింగ్ మేనేజర్ గారిని. చాలా సంతోషంగా ఉందండి ఈరోజు ఈ విధంగా మీ ముందు నిల్చోగలగడం, మీ ముందు కొంచెం సేపు అయినా నన్ను నేను ఆవిష్కరించుకోగలగడం. ఏం చేద్దామంటే ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ పల్లెటూరు నుంచి గ్లోబల్ వరకు ప్రయాణం, నా సాహితీ ప్రయాణం అనే టాపిక్ ఇచ్చారు. ఏ స్థాయిలో మాట్లాడాలో డిసైడ్ చేసుకోవడానికి ముందు నా గురించి మొట్టమొదటిసారిగా నా గురించి వింటున్న వాళ్ళు, నా పేరు వింటున్న వాళ్ళు చేతులు ఎత్తే తెలుస్తుంది నాకు ఎంత ఏ స్థాయిలో మొట్టమొదటిసారిగా. సో ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. చెప్పాను కదా టాపిక్ ఏంటంటే, నేను అతి చిన్న పల్లెటూరు. నిన్న ఈ చుట్టుపక్కల పల్లెటూరును చూస్తుంటే నాకు అనిపించింది సరిగ్గా మా పల్లెటూరే గుర్తొచ్చింది అనమాట. గేదెలు, పశువుల పాకలు, సరిగ్గా లేని రోడ్లు, అక్కడక్కడ చెదురు మదురుగా ఉన్న ఇళ్ళు, పూరిపాకలు, అలాంటి ఊళ్ళోనే పుట్టాను నేను. అలాంటి ఊరి నుంచి అమెరికా వెళ్ళి ఈరోజు మీ ముందుకి నుంచోగలిగేటటువంటి ధైర్యం వచ్చిందంటే కేవలం చదువు, మాట, ఆ మాటకు ఉన్నటువంటి విలువ మీ అందరి మనసులో ఉండడం. అందుకని నేనేం చేస్తానంటే, మీరు సినిమాల్లో చూసుంటారు కదా, ఒక్కొక్కసారి దాన్ని లీనియర్ స్క్రీన్ ప్లే అంటారు. అంటే ఒక క్యారెక్టర్ తీసుకుని అతను పుట్టడం, పెద్దవాడవడం, సాధించడం, మరణించడం అలా చెప్తూ ఉంటారు. దాన్ని లీనియర్ స్క్రీన్ ప్లే అంటారు. కొన్ని సినిమాల్లో ఏంటంటే క్లైమాక్స్ ముందు చెప్పేసి వెనక్కి వస్తారు, ఇది ఎందుకు జరిగింది అని మళ్ళీ ముందు నుంచి చెప్పుకుంటూ వస్తారు. అది చూస్తుంటే మనకి ఓహో అది ఎందుకు జరిగిందా అని దీన్ని ఆలోచిస్తూ ఉంటాం, మెదడుకి పదును పెడుతుంది అనమాట. ఈరోజు నేను మీకు నాన్ లీనియర్ వేలో చెప్తాను. ఎందుకంటే నేను పల్లెటూరు నుంచి మొదలు పెడితే ఓకే పల్లెటూరులో పుట్టారు సరే, అసలు ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు అని మీకు అనుమానం రావచ్చు. అందుకని ముందు నేను ఇప్పుడు ప్రస్తుతం నా స్థితి ఏంటో చెప్పి అప్పుడు వెనక్కి వెళ్ళి ఇక్కడ వరకు రావడానికి ఎంత ప్రయాణం చేశానో చెప్తాను. దాదాపు అందరి ప్రయాణాలు అలాగే ఉండొచ్చండి, నాది కూడా పెద్ద డిఫరెంట్గా ఉండకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు అతిథిగా వచ్చాను కాబట్టి నా ప్రయాణం కూడా మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా మనందరికీ కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక సినిమాలో ఒక పాట రాశారు, ఒక్కటంటే ఒక్క లైఫే ఏడిపించకు దాన్ని అని. సినిమా పేరు కృష్ణవంశీ గారికి గుర్తులేదు నాకు. ఒక్కటంటే ఒక్క లైఫే ఏడిపించకు దాన్ని, మనకు ఉండేది ఒకటే లైఫ్, దాన్ని ఆనందంగా జీవిద్దాం. ఈ నెగిటివ్ థాట్స్ తోటి, లేకపోతే వివాదాలు, కోపాలు, ద్వేషాలు వీటితో చెడగొట్టుకోవద్దు అనే దాంట్లో రాశారు. నిజానికి కరెక్టే, మనకుండేది ఒకటే జీవితం. అంటే ఒక 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, ఒక 100 సంవత్సరాలు మనకుండే. కానీ ఆ ఒక జీవితాన్ని 2-3 జీవితాలుగా మలుచుకోవచ్చు. సాధారణంగా మనందరికీ కూడా 2 జీవితాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఒకటి వ్యక్తిగత జీవితం, రెండోది వృత్తి జీవితం. ఏదో పని చేస్తూ ఉంటాం కదా, టీచర్గానో, కంపెనీలోనో, ఇంకో పనో, వ్యాపారమో ఏదో చేస్తూ ఉంటాం. అవి 2 జీవితాలు, వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం. కొంతమందికి మూడోది కూడా ఉంటుంది, ప్రవృత్తి జీవితం. నాకు ఈ 3 జీవితాలు ఉండడం, మూడింట్లో కూడా అంతో ఇంతో పేరు తెచ్చుకోగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం గురించి తర్వాత చెప్తాను.
వృత్తి జీవితం గురించి క్లుప్తంగా చెప్పి దానివల్ల పెద్దగా అందరికీ అర్థం కాకపోవచ్చు కాబట్టి ప్రవృత్తి జీవితం ఎక్కువ చెప్తాను. ఇప్పుడు వెనక్కి వెళ్ళి వ్యక్తిగత జీవితం నుంచి మళ్ళీ వర్తమానానికి వచ్చి నేను చేస్తున్న కార్యక్రమాల్లో మీకు శాంపుల్గా 1-2 టాక్ షోస్ వినిపిస్తాను ఎలా ఉంటాయని. ఓకేనా? బాగానే ఉందా? మీకు ఎప్పుడైనా ఇంట్రెస్టింగ్గా లేకపోతే ఆవులించండి, లేకపోతే ఇలా 2 చేతులు పెట్టి ఎంతసేపు ఉన్నారు బాలాజీ గారు? 12 అయిందండి. ఓకే, నేను అమెరికా వెళ్ళి 28 సంవత్సరాలు అయిందండి. 1996లో అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్ళక ముందు హైదరాబాద్లో ఈసీఎల్ అనే కంపెనీలో 17 సంవత్సరాలు పనిచేశాను. అప్పుడు తరచూ నేను శ్రీహరికోట వస్తూ ఉండేవాడిని. 81-85 మధ్యలో శ్రీహరికోట మొట్టమొదట్లో శాటిలైట్స్, చిన్న శాటిలైట్స్ లాంచ్ చేసినప్పుడు వాటికి సాఫ్ట్వేర్ ఇవ్వడానికి, ఆ సాఫ్ట్వేర్ టెస్ట్ చేయడానికి వస్తుండేవాడిని. తెల్లవారుజాము 4 గంటలకి ట్రైన్ ఆగేది సూళ్ళూరుపేటలో. శ్రీహరికోట నుంచి కారు వచ్చి తీసుకెళ్తూ ఉండేది. అలా 17 సంవత్సరాలు ఈసీఐలో పనిచేసి 96లో అమెరికా వెళ్ళాను. అమెరికాలో నేను ఆ కంపెనీలో పనిచేశాను. మొత్తం సాఫ్ట్వేర్లోనే 44 సంవత్సరాలు పనిచేశాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్గానే నా జీవితం మొదలైంది. క్రిందటి సంవత్సరమే బ్రేక్ తీసుకున్నాను. వెనక్కి తిరిగి చూస్తే ఎన్నాళ్ళు అయిందంటే 44 ఏళ్ళు అయింది. ఓకే, కొంత బ్రేక్ తీసుకుందామని క్రిందటి సంవత్సరం నుంచి మాత్రమే పనిచేయట్లేదు, క్రిందటి సంవత్సరం వరకు పనిచేశాను అనమాట. అమెరికాలో 27 సంవత్సరాలు పనిచేశాను, 28 ఏళ్ళు. సో ఇది నా వృత్తి జీవితం అండి. దీంట్లో నేను సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేశాను, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేశాను, సాఫ్ట్వేర్ క్లాసులు చెప్పాను, సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా, ఇండియా వచ్చినప్పుడు కూడా సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు పిలుస్తూ ఉంటారు. వాళ్ళకి కొంచెం కార్పొరేట్ కంపెనీల్లో ఎలా ఉండాలి ఏంటి చెప్పాలని అవి కూడా చేశాను. అదంతా వృత్తి జీవితం. కానీ ఈరోజు మీ ముందు నన్ను నిలబెట్టింది ప్రవృత్తి జీవితం. ఆ ప్రవృత్తి జీవితంలో ప్రస్తుతం ఏం చేస్తున్నాం అంటే, ప్రస్తుతం చేసే పని ఈ చేయడానికి ముందు ఎంత ప్రయాణం ఉందో తర్వాత చేస్తాను. ప్రస్తుతం మేము చేస్తున్న కార్యక్రమాలు 2 ప్రధాన కార్యక్రమాలు. ఒకటి ఏంటంటే కౌముది అనే అంతర్జాల మాసపత్రిక. మేము అంటున్నాం అంటే మేమిద్దరం కలిసి చేసేదండి. ఈ కౌముది అంతర్జాల మాసపత్రిక 2007 జనవరిలో ప్రారంభమైంది. వచ్చే నెలతోటి 18 సంవత్సరాలు పూర్తవుతుందండి. అంటే సుమారుగా 216 సంచికలు అనుకుంటాను. ఒకటి ఏంటంటే, అప్పుడు మేము ప్రారంభించినప్పుడు 2007లో ఇంటర్నెట్ మ్యాగజైన్స్ ఇన్ని లేవు. ఇప్పుడు చాలా ఉన్నాయి, 15-20 వరకు, ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి అన్నమాట. అప్పుడు ప్రారంభించాం 2007లో. ఇది ప్రారంభించడానికి బీజం ఉంది. నేను ఎందుకు పత్రిక ప్రారంభించాలి, పత్రిక నడపాలో నాకు ఎలా తెలిసింది అనేది బీజం ఉంది. అది నా ఫ్లాష్ బ్యాక్ చెప్పినప్పుడు చెప్తాను. ఈ పత్రిక ప్రత్యేకత ఏంటంటే, ప్రతి నెల 1వ తారీఖు, మీ సమయం 1వ తారీఖు, అమెరికాలో అయితే మంత్ ఎండ్ అవుతుందంట, క్రిందటి నెల చివరి రోజు. ప్రతి నెల 1వ తేదీ ఉదయం 8 గంటలు దాటకుండా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. గత 18 సంవత్సరాలుగా ఇది జరుగుతుంది. ఒక్క నెల, ఒక్క రోజు, ఒక్క గంట కూడా ఆలస్యం కాకుండా విడుదల చేశాం. మేమిద్దరమే చేస్తున్నాం. చాలామంది మా క్రమశిక్షణ చూసి మీ టీం అంతటికి కంగ్రాచులేషన్స్ అండి, మీ టీంని అడిగామని చెప్పండి, మీ టీం అంతా క్షేమంగా ఉండాలంటారు. మా టీం ఎవరంటే నేను, నా శ్రీమతి ఇద్దరేనండి. మీరు ఊహించుకోండి, 18 సంవత్సరాలు ప్రతి నెల ఆ గంటలో విడుదల చెయ్యాలి అంటే ఎంత శ్రమ అని కాదు, ఎంత క్రమశిక్షణ కావాలి అని. ఎందుకంటే 18 సంవత్సరాల్లో మా మదర్ చనిపోయారు, ఫాదర్ చనిపోయారు, మా అబ్బాయి పెళ్లి చేసాం, వాళ్ళ ఇంట్లో సమస్యలు, మా ఇంట్లో సమస్యలు. నేను ఆఫీస్లో పనిచేస్తున్నాను, ఇదంతా ఆఫీస్లో పనిచేస్తూ. నా ఆఫీస్లో టూర్స్ వెళ్ళాల్సి ఉంటుంది. ఒకసారి ప్యారిస్ నుంచి విడుదల చేసాం, ఒకసారి షిప్లో నుంచి విడుదల చేసాం. ఏమైనా కానీ కరెక్ట్గా ఆ నెల విడుదల తీరాలన్నమాట. అంత క్రమశిక్షణతో దీన్ని తీసుకొస్తున్నాం. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానంటే వాళ్ళ రాత్రికి హైదరాబాద్ వెళ్ళి ఎల్లుండి రిలీజ్ అవ్వాలి, ఆదివారం పొద్దున్నే 1వ తారీఖు. దాని అంతటికీ సిద్ధం చేసుకుని వచ్చాను. ఇంకొంత వర్క్ ఉంది, అది పూర్తి చేసి వెళ్తాం అన్నమాట. అంత క్రమశిక్షణతో తీసుకుంటూ వస్తున్నాం. గొల్లపూడి మారుతిరావు గారు నాకు మంచి మిత్రులు. ఆయన ఒక మాట ఉంటుండేవాళ్ళు, అయ్యా మీకు నాకు క్రమశిక్షణ ఒక వ్యసనం అని. ఈ క్రమశిక్షణ ఒకటేనండి, ప్యాషన్ అండి. అంటే చెయ్యాలన్న తపన, ఒక నిబద్ధత, అంకిత భావం ఉంటే ఏమైనా చెయ్యొచ్చు అని మాకు తెలిసింది మేము చేసే పనుల ద్వారా. దీని ప్రత్యేకత, ప్రతి నెల కూడా 400 పేజీలు ఉంటుంది. అంటే ఇంటర్నెట్లో ఉన్నదాన్ని ప్రింట్ తీసుకుంటే అన్ని PDF ఫైల్స్, మీరు అన్ని ప్రింట్ తీసుకుని ఒక పుస్తకంలాగా చేసుకుంటే 400 పేజీలు వస్తుంది.
ఆ 400 పేజీలు కూడా ఈవిడ ఒక్కతే టైప్ చేస్తుంది. నెలంతా కూర్చుని 400 పేజీలు టైప్ చేయడం, దాన్ని డిజైన్ చేయడం తను చేస్తుంది. చివరిలో నేను ఒక వారం రోజులు వాటిని ప్రూఫ్ రీడింగ్ చేసి వెబ్లో అప్లోడ్ చేయడం అదంతా నేను చేస్తాను. మేమిద్దరమే ఎందుకు ఎన్నిసార్లు చెప్పానంటే టెక్నాలజీ కూడా మేమే చూసుకుంటాం. సాధారణంగా ఈ పత్రికలు అనగానే రచయితలో క్రియేటివిటీ పార్ట్ ఒకళ్ళు చూసుకుంటారు, దాన్ని వెనకాల టైప్ చేయడం, డిజైన్ చేయడం, వెబ్లో అప్లోడ్ చేయడం ఇదంతా వేరే వాళ్ళు చూస్తారు. ఒక టీం అంటూ ఉంటుంది. మేబీ అమెరికాలో మేము ఉంటే ఇండియాలో ఒక టీం పెట్టుకోవడం అలాగే, కానీ మాకు ఎవరు లేదు, మొత్తం మేమిద్దరమే చేస్తూ ఉంటాం. దానికి కారణం ఏంటంటే టీం పెట్టుకోవచ్చు, 10-15 వేల రూపాయలు ఇస్తే ఎవరో ఒకటి చేసి పెడతారు, కానీ టైం ప్రకారం చేయాలి. మన టైం, మన డెడికేషన్, మన డిసిప్లిన్ ప్రకారం కావాలి. ఏమైనా పొరపాట్లు ఉన్నాయని చెప్పేసి ఎవరైనా నాకు ఈమెయిల్ ఇస్తే వెంటనే అరగంటలో దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను అనమాట. ఇంత స్పీడ్తో పనిచేయాలంటే, క్రమశిక్షణతో రావాలంటే మేమిద్దరం చేసుకుంటేనే బెటర్ అని మేమిద్దరమే చేస్తూ ఉన్నాం. దీనివల్ల ఒక లోపం కూడా ఉంది, ఒక పరిమితి కూడా ఉంది. మా తర్వాత ఏమిటి అంటే అది చెప్పలేము, ఇప్పుడు అది ఆలోచించుకున్నాం, చేసేది చేస్తూ ఉంటాం అన్నమాట. 400 పేజీలు తను టైప్ చేస్తుంది. ఇంకో ప్రత్యేకత, ప్రింట్ మ్యాగజైన్కి ఉన్నట్టుగా ఈ మ్యాగజైన్కి ఒక కవర్ పేజీ ఉంటుంది. ప్రతి నెల తను డిజైన్ చేస్తుంది ఆ కవర్ పేజీ. ఆ కవర్ పేజీకి ఒక కవిత నేను రాస్తాను అన్నమాట. కవర్ పేజీ కవిత అనేది కూడా కౌముదికి ఉన్న ప్రత్యేకత. అట్లాగే కథలు, కవితలు, వ్యాసాలు, శీర్షికలు ఇవన్నీ ఉంటాయి. వీటన్నింటిలో వచ్చినటువంటి ఆర్టికల్స్ 216 సంచికలు కదా, వీటిల్లో వచ్చినటన్నింటినీ మేము బైండింగ్ చేసాం, అంటే ఈ బుక్స్ లాగా తయారు చేసాం అన్నమాట. చిన్నప్పుడు మీకు గుర్తుంటే ప్రభా పత్రిక వచ్చినప్పుడు వాటిలో సీరియల్స్ చించి మనం బైండింగ్ చేసి రాసుకునేవాళ్ళం. అట్లాగా వీటితో చేసినటువంటి పుస్తకాలు 260 పుస్తకాలు ఉన్నాయండి ఫ్రీగా. ఒక్కొక్కటి సుమారుగా 300 పేజీలు ఉంటుంది. ఆ 260 పుస్తకాలు కూడా ఈవిడే డిజైన్ చేసింది. అంటే అన్ని సంచికల్లో నుంచి సేకరించి ఆ పీడిఎఫ్లన్నీ అటు ఇటు క్లీన్ చేసి వాటిని ఒక ఫైల్ చేసి వాటికి ఒక కవర్ పేజీ చేసి వాటికి ఇండెక్స్ చేసి అంతా తనే చేసింది. 260 పుస్తకాలు ఇప్పుడు మా గ్రంథాలయంలో ఉచితంగా లభ్యమవుతున్నాయి ఎవరైనా చదువుకోవడానికి అనమాట. అది కూడా ఈ కౌముది మ్యాగజైన్కి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. అది ఒక పని అండి నేను చేసేది. తర్వాత ముఖ్యంగా నన్ను ఇంతకుముందు కౌముదితోటి గుర్తుపెట్టుకుంటూ ఉండేవాడు 2007 నుంచి 2010 వరకు. ఇంకొక పని ముఖ్యంగా మమ్మల్ని ప్రపంచానికి దగ్గర చేసింది, ప్రపంచాన్ని మాకు దగ్గర చేసింది, ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు అభిమానులను సంపాదించి పెట్టింది. ఒకటి కౌముది అయితే, రెండోది నేను చేస్తున్నటువంటి టాక్ షోస్. అసలు దీన్ని టాక్ షోస్ అంటారని కానీ దీనికి ఏమనాలని కానీ తెలియదు. 2009లో ప్రారంభించాను, అంటే ఇప్పుడు 15 సంవత్సరాలుగా చేస్తున్నాను. 15 సంవత్సరాలుగా చేస్తున్నాను దీన్ని. ఇది కూడా అంతే, క్రమశిక్షణ ఒక వ్యసనం ఉన్నట్టుగా ఖచ్చితంగా బుధవారం పొద్దున్నే 9 గంటల లోపు విడుదలవుతుంది, యూట్యూబ్లో ఉంటుంది అనమాట. దాని వెనకాల చాలా శ్రమ ఉంటుంది, చెప్తాను అది నేను ఫ్లాష్ బ్యాక్ నుంచి వెనక్కి వచ్చినప్పుడు. ఈ టాక్ షోస్ ఏంటంటే నేను చెప్పినవి నేను ఈ సాధారణంగా మీరు యూట్యూబ్ వినే అలవాట్లు ఉండేవాళ్ళు కనుక ఎక్కడైనా యూట్యూబ్లో కార్యక్రమాలు వింటుంటే ఎవరైనా ఒక అంశం గురించి మాట్లాడతారు, ఒక అంశంలో నిష్ణాతులై ఉంటారు. ప్రవచనాలు చెప్పేవాళ్ళు అవే చెప్తూ ఉంటారు, మహాభారతం, భాగవతం, దేవి భాగవతం అలాంటివన్నీ పురాణాలు. అలాగే రాజకీయాలు చెప్పేవాళ్ళు రాజకీయ విశ్లేషణలు చెప్తుంటారు, లేకపోతే రాజకీయ నాయకుల గురించి చెప్తూ ఉంటారు. సినిమాల గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు సినిమాల గురించి చెప్తుంటారు, సినిమా నటుల గురించి చెప్తూ ఉంటారు. కానీ నా టాక్ షోలో అన్ని అంశాలు ఉంటాయి, అన్నింటి గురించి చెప్పాను. నేను సిల్క్ స్మిత గురించి చెప్పాను, విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి చెప్పాను, కార్ల్ మార్క్స్ గురించి చెప్పాను, ఓరా గారి గురించి చెప్పాను, స్వామి జ్ఞానానంద గురించి చెప్పాను. ఒక టాపిక్ అంటూ లేదు, ఎందుకంటే నాకు నా భావం ఏమిటి అనేది మీ మీద వద్దను. నేను నాస్తికుడిని కాబట్టి మీరు దేవుణ్ణి నమ్మొద్దని కానీ, నేను ఆస్తికుడిని కాబట్టి మీరు దేవుణ్ణి నమ్మండి అని కానీ, నేను కమ్యూనిస్టుని కాదు కాబట్టి కమ్యూనిజాన్ని విమర్శించమని కానీ, నేను కమ్యూనిస్టుని కాబట్టి మీరు కమ్యూనిస్టుని ప్రేమించడానికి ఏమీ చెప్పను. నేను అవన్నీ నాకు అనవసరం. నేనేమిటి అనేది మీకు చెప్పను. నేను చూపించే వ్యక్తిని మిమ్మల్ని చూడమంటున్నాను. ఎందుకు చూపిస్తున్నాను ఆ వ్యక్తులంటే వాళ్ళల్లో స్ఫూర్తి ఉంటుంది కాబట్టి ఆ స్ఫూర్తి గ్రహించడానికి అని చెప్పి అది పరిచయం చేస్తున్నాను. అలా నేను ఒక సైడ్ తీసుకోకపోబట్టి, అంటే నేను ఒక వర్గానికి పరిమితం కాలేదు కాబట్టి ఇన్ని చేయగలిగాను. అదే నేను ఒక వర్గానికి కనుక పరిమితం అయి ఉంటే,
నేను ఏదో దైవభక్తున్న ఓన్లీ దేవుడి గురించి మాట్లాడుతుండేవాడిని. స్ట్రాంగ్ కమ్యూనిస్ట్ అయి ఉంటే ఓన్లీ కమ్యూనిజం గురించి మాట్లాడుతుండేవాడిని. స్ట్రాంగ్ నాస్తికుండా అయి ఉంటే అవే విషయాలు చెప్తుండేవాడిని. కానీ నేను ఏమీ కాదు. నేనేమిటో అసలు మీకు అనవసరం, నా గురించి పట్టించుకోవద్దు. నేను చెప్పే వ్యక్తిని, నేను చెప్పే అంశం గురించి చూడండి అన్న భావంతోనే మొట్టమొదటి రోజు నుంచి చెప్తున్నాను. కాబట్టి ఇన్ని రకాలు చెప్పగలిగానండి. పుస్తకాల గురించి చెప్పాను, తెలుగు పుస్తకాలు 1000 పడగల గురించి చెప్పాను, చలంగారి నవలల గురించి చెప్పాను, దేవరకొండ బాలగంగాధర తెలంగాణ పుస్తకాల గురించి చెప్పాను, ఇంగ్లీష్ పుస్తకాల గురించి చెప్పాను, ర్యాండీ పోష్ పుస్తకాల గురించి, అలాగే కౌసలేది వాటి గురించి ఇంగ్లీష్ పుస్తకాల గురించి చెప్పాను, కథలు చెప్పాను, తెలుగు కథలు చెప్పాను, ఇంగ్లీష్ కథలు చెప్పాను. చెప్పడం అంటే ఏంటంటే ఇవన్నీ చదవనండి. మీరు మొట్టమొదటిసారి వింటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇవేవి కూడా నేను చదవను అనమాట. అలాగే బయోగ్రఫీస్, ముఖ్యంగా ఎక్కువ మందికి చేరింది బయోగ్రఫీస్, జీవిత చరిత్రలు. సినిమాల గురించి చెప్పాను. 150-200 పాత సినిమాల గురించి, కొత్త సినిమాల గురించి, వాటి వివరాలు కూలంకషంగా చెప్పాను. అలాగే సినిమా పర్సనాలిటీస్ గురించి చెప్పాను. ఎన్టీ రామారావు గారి గురించి 18 గంటలు చెప్పాను. అమితాబ్ బచ్చన్ గురించి 12 గంటలు చెప్పాను. కిషోర్ కుమార్ గురించి 5 గంటలు చెప్పాను. ఒక్కొక్కటి ఒక్కొక్క భాగం అన్నమాట, 45 నిమిషాలు ఉంటుంది. అలాంటిది 25 భాగాలు చెప్పాను. ఎంజీఆర్ గురించి, కరుణానిధి గురించి చెప్పాను 16 భాగాలు. మళ్ళీ వీటన్నింటిలోనే చెప్తున్నాను, ఈ మనుషుల గురించి మీలో ఎవరికైనా మంచి భావం లేకపోతే కొంత విమర్శనా భావం, అసలు వీళ్ళ గురించి ఎందుకు సేపు మాట్లాడాలి అనే అభిప్రాయం ఉండొచ్చు, తప్పులేదు. కానీ నాకు ఆ అభిప్రాయం ఉండదు. అందుకని నేను ఆ వ్యక్తి గురించి అంతసేపు మాట్లాడగలిగాను అనమాట. అభిప్రాయం ఉంటుంటే అంతసేపు మాట్లాడడం, మన అభిప్రాయానికి తగిన వాళ్ళని మాత్రమే తీసుకుంటాం. అట్లా కాదు కాబట్టి ఇన్ని రకాల వ్యక్తుల్ని చెప్పగలిగాను అనమాట. లిటరేచర్ గురించి చెప్పాను, స్పోర్ట్స్ గురించి చెప్పాను. సికే నాయుడు గారు తెలుసా మీకు, మొట్టమొదటి క్రికెట్ క్యాప్టెన్ సికే నాయుడు గారి గురించి చెప్పాను. ఆర్ట్స్ గురించి చెప్పాను, దామర్ల రామారావు గారు, ఎక్సెట్రా ఎక్సెట్రా, చాలా టాపిక్స్ అనమాట. కొంతమంది విశ్లేషణ చేసింది ఏంటంటే, నాకు నేనే చెప్పుకుంటే అదేదో గర్వంగా చెప్పుకున్నట్టు. కొంతమంది విశ్లేషణ చేసిన వీటి ప్రత్యేకతలు ఏంటంటే, ఒకటి ఇంకొకటి చెప్తాను మీకు. ఇది 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 1500 పైగా నేను మాట్లాడాను. కానీ యూట్యూబ్లో 1350 పైగా యూట్యూబ్లో ఉన్నాయి. కొన్ని యూట్యూబ్లో రాలేదు, మొట్టమొదట్లో చెప్పిన అన్నమాట. ఒక్కొక్కటి 45 నిమిషాలు ఉంటుంది. నేను చదవను, అంటే స్క్రిప్ట్ రాసుకుని న్యూస్ పేపర్ రిపోర్ట్ లాగా కానీ వార్తల్లాగా కానీ చదవను. అలాగే రివ్యూ చేయడం, అంటే పుస్తకంలో మంచిది చెడేది అట్లా చేయడం. నేరేట్ చేస్తాను, అంటే కథనం అనమాట. ఎలా ఉంటుంది ఈ కొత్తదంటే మీరు వింటేనే తెలుస్తుంది అనమాట. అది అందరూ అనేది ఏంటంటే, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు నాకు మంచి మిత్రులు. ఈ మధ్య ఇప్పుడు మన మధ్యం లేరు. ఆయన అంటుండేవాడు, నాకంటే 6 నెలలు చిన్నవాడు ఆయన, అందుకని నన్ను అన్నగారు అంటుండేవాడు. అన్నగారు మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియట్లేదు, మీరు చదవట్లేదు, మీరు అలాగని స్క్రిప్ట్ నేరేట్ చేయట్లేదు, కథ మాకు చెప్పడం లేదు, ఏదో చేస్తున్నారు, మాకు వినబుద్ధి అవుతుంది, దీన్ని ఏమంటారో మాకు అర్థం కావట్లేదు అన్నారు. అది ఒక ప్రత్యేకత అందరూ అనేది. రెండోది, ఇన్ని రకాల టాపిక్స్ గురించి చెప్పడం కూడా ఒక ఇది. తెలుగులో ఇవన్నీ కూడా స్వచ్ఛమైన తెలుగులోనే ఉంటాయండి. ఆంగ్ల పదాలు వీలైనంత వరకు దొరలకుండా చూస్తాను. ఒక కుర్రవాడు ఇది విని రాశాడు, సార్ మీరు తెలుగులో మాట్లాడితే బాగుంటుంది అండి. నేను మాట్లాడే తెలుగేనయ్యా బాగుంటుంది చెప్పాను. అంత తెలుగు మాట్లాడతారు. కొంతమంది ఫ్లవరీ లాంగ్వేజ్ అంటారు, మీకు తెలిసే ఉంటుంది. అంటే తెలుగులో మామూలు కొలాక్యువల్ లాంగ్వేజ్, వాడుక భాషలో మాట్లాడడం వల్ల కొంచెం గ్రాంధిక కాదు, మాటల్లో కూడా కాస్త ప్రామాణికమైనటువంటి పదాలు దొరుకుతూ ఉంటాయి అన్నమాట. దాన్ని ఫ్లవరీ లాంగ్వేజ్ అంటారు. నేను కార్ల్ మార్క్స్ గురించి చెప్పినప్పుడు ఒక హార్డ్ కోర్ కమ్యూనిస్టు నేను విందామని మొదలుపెట్టానండి. పావుగంట వినేసరికి ఏదో సంస్కృతం విన్నట్లుగా ఉంది, వినలేదు. కానీ మళ్ళీ వెనక్కి వచ్చాను, అప్పుడు మళ్ళీ 12 భాగాలు ఆపకుండా విన్నాను అని. ఆ భాష నాకు ఏదో కావాలని వచ్చింది కాదు, చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదువుకున్నాను కాబట్టి అట్లా అలవాటైంది తెలుగు భాష. మాట్లాడదాం అనుకున్నా కానీ ఆ తేలిక పదాలు రావు, కొంచెం బరువైన పదాలే పడుతూ ఉంటాయి అన్నమాట. అట్లాంటి భాషతోటి నేరేట్ చేయడం, ఇన్ని రకాలుగా చేయడం, ఇన్ని సంవత్సరాలుగా చేయడం, క్రమం తప్పకుండా చేయడం, ఒక్క వారం కూడా క్రమం తప్పకుండా చేయడం, తెలుగులో చేయడం, ఇవన్నీ కూడా అమెరికాలో ఉండి చేయడం. ఇక్కడ ఉంటే పర్వాలేదు, అందరితో మాట్లాడతారు, కానీ అమెరికాలో ఉండి చేయడం, ఇవన్నీ కూడా నా టాక్ షోల ప్రత్యేకతలు అని ఎవరో ఒక ఆయన విశ్లేషించిన ఆయన చెప్పారు అంటే నిన్నే తిరుపతిలో. ఇదండి నేను చేసేది, ఈ కైండ్ ఆఫ్ నరేషన్ అనేది. ముఖ్యంగా వీటిల్లో
ఈ ఎన్ని టాపిక్స్లోనూ ఎక్కువ మందిని ఆకర్షించింది. అన్నీ అందరికీ నచ్చుతాయండి. ఒక్కొక్క రకం కథలు కొందరికి నచ్చుతాయి, సినిమాలు కొందరికి నచ్చుతాయి. కొంతమంది సినిమా వాళ్ళ గురించి మాట్లాడొద్దు అంటారు, కానీ నేను అందరి గురించి చెప్తూ ఉంటాను. వీటిల్లో 800 బయోగ్రఫీస్ చెప్పారు. జీవిత చరిత్రలు బయోగ్రఫీ, బయోడేటా అనే 2 మాటలు ఉన్నాయి మీకు గుర్తుంటే. బయోడేటా అంటే ఎక్కడ పుట్టారు, ఏం చేశారు, ఎప్పుడు చనిపోయారు, ఏం సాధించారు, ఇంతవరకే. ఎలా చేశారు, హౌ అనేది చాలా చోట్ల ఉండదు. ఈ బయోడేటాకి హౌ చేరిస్తే బయోగ్రఫీ వస్తుంది. నేను చెప్పే బయోగ్రఫీలు ఏంటంటే ఆ మనిషితోటి మిమ్మల్ని ప్రయాణం చేయిస్తాను. మీరు వింటుంటే కనుక ఆ మనిషితోటి ప్రయాణం చేస్తూ ఉండాలి. ఎన్టీ రామారావు గారు పుట్టిన దగ్గర నుంచి రాజకీయాల వరకు చెప్పానులేండి, రాజకీయాల తర్వాత చెప్పలేదు. అప్పటి వరకు ప్రతి క్షణం ఆయనతో మీరు జర్నీ చేస్తే ఎలా ఉంటుందో అట్లా చెప్పారు. సావిత్రి గురించి కూడా అలా చెప్తుంటేనే నాగేశ్వరి గారు విని దీంట్లో చాలా ఎమోషన్స్ ఉన్నాయని ఆయన సినిమా తీద్దామనుకుని ఆ విషయం ప్రెస్లో చెప్తే నాకు తెలిసింది. అప్పటి వరకు తెలియదు, తర్వాత మిత్రులు అనుకోండి. అట్లా ఒక విధమైనటువంటి ప్రత్యేకమైన నేరేషన్తో ఈ బయోగ్రఫీస్ చెప్పుకుంటూ వెళ్తాను. ఇవి నేను ఒక్కొక్కటి చెప్పడానికి ఇందాక బాలాజీ గారు చెప్పారు, ఏదైనా సరే ప్రామాణికం ఉంటేనే చెబుతాను. ఎక్కడైనా డాక్యుమెంట్ చేస్తే కానీ వాళ్ళ పిల్లలు, నేను ఎవరి గురించి చెప్తున్నానో వాళ్ళ పిల్లలు చెప్తేనే, ఆథెంటిక్గా ఉంటేనే చెప్తాను. వీలైనంత ఖచ్చితత్వంతో అంటుంటాను అన్నమాట. నేను 95 నుంచి 99% ఖచ్చితత్వం ఉండేలాగా నేను రూఢిపరచుకొని అప్పుడు మాత్రమే నేను ముందుకు తీసుకొస్తాను. ఏదైనా నాకు కొంచెం అనుమానంగా ఉంటే చెప్తాను, ఇది నాకు కొంచెం అనుమానంగా ఉంది, దీనికి సరైన రుజువులు దొరకలేదు కానీ ఇలా అంటున్నారు అని చెప్తాను. చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఇవి ఇంత పని చేయాలంటే నేను ఒక్కొక్క బయోగ్రఫీ చెప్పడానికి 10-15 పుస్తకాలు చదవాలి. ముఖ్యంగా ఇంగ్లీష్ వాళ్ళ గురించి, లియోనార్డో డావించి గురించి కానీ, విన్సెంట్ వ్యాన్ గో గురించి కానీ, జాక్ లండన్ ఇలాంటి వాళ్ళ గురించి చెప్పాలంటే 5-6 పుస్తకాలు చదవాల్సి వస్తుంది. అట్లా నేను చెప్పిన టాక్ షోస్ అన్నీ సుమారుగా 2000 పుస్తకాల వర్త్ అండి. మీరు ఆ 1300 ఇప్పుడైనా మొదలు పెడితే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు మీరు వినడానికి మీకున్న సమయంలో. మొత్తానికి నేను చదివిన పుస్తకాలు 2000 ఈ 15 సంవత్సరాల్లో పుస్తకాలు. ఇవి కాక మళ్ళీ పత్రికలు, మనుషులతో మాట్లాడడం, ఇంటర్వ్యూలు, వ్యాసాలు అవన్నీ వేరన్నమాట. 2000 పుస్తకాలు వర్త్ ఈ 15 సంవత్సరాలుగా నేను 1300 కార్యక్రమాల్లో చేశాను. అట్లాగే 2000 సంవత్సరం వరకు కూడా ఈ టాక్ షో చేసినప్పుడు స్క్రిప్ట్ ఉండేది కాదు. ఇట్లా మైక్ ఉండేది, డైరెక్ట్గా రేడియోలోకి వెళ్ళిపోయేది. ఎదురుగుండా ఒక వైట్ పేపర్ పెట్టుకుని దాని మీద చిన్న నోట్స్ రాసుకుని చెప్పేవాడిని. లైవ్లో వెళ్ళిపోయినప్పుడు ఏమైనా పొరపాటు పెడితే పొరపాటు వెళ్ళిపోతుండేది. పాండమిక్ తర్వాత నుంచి స్క్రిప్ట్ రాసుకుంటున్నాను, ప్రాపర్గా రాసుకుని దాన్ని నేరేట్ చేస్తున్నాను, చదవడం కాకుండా. అది చెప్పినప్పుడు నేను అలా స్క్రిప్ట్ లేకుండా చెప్పినప్పుడు 4-5 అడిగారు, మీరు తెలుగు బాగుంటుందండి, ఆ స్క్రిప్ట్ ఇస్తే మా పిల్లలకి నేర్పుతాము, దాన్ని చదవమని చెప్తాము అంటే స్క్రిప్ట్ లేదమ్మా అని చెప్పాను. వాళ్ళు ఇంకా ఆశ్చర్యపోయారు, స్క్రిప్ట్ లేకుండా 1.5-2 గంటలు ఎలా చెప్తున్నారండి, అదేదో అలవాటు అయింది, అలా చెప్పాను అనమాట. నా అభిమాని ఒక ఆయన విజయనగరంలో ఉంటారు, వెంకట్రావు గారిని. ఆయన వృత్తిరీత్యా టైలరు, కానీ ప్రవృత్తిరీత్యా సాహిత్యం అంటే ఆసక్తి. ఆయన నా టాక్ షోలు విని వాటిని రాశారు. వింటూ రాయడం అంటే ఇంకా కష్టం. నెమ్మదిగా ఆపి మళ్ళీ రాసి ఆపి దాన్ని టైప్ చేసి కరెక్షన్స్ చేసి ఒక 4-5 చలంగారిది మొత్తం రాశారు ఆయన. కార్ల్ మార్క్స్ చేశారు, ఇంకా 4-5 చేసి పెట్టారు. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే 45 నిమిషాలు టాక్ షో ఇలా రాసి దాన్ని A4 సైజ్ తెలుసు కదా, నేను మన వీక్లీ సైజులో ప్రింట్ తీసుకుంటే ఒక 45 నిమిషాలది 20 పేజీలు వచ్చిందండి. ఆ విధంగా మొత్తం నేను చేసిందంతా లెక్కేస్తే, అంటే ఇప్పుడు నేను మాట్లాడినంతా కూడా ఎవరైనా కూర్చొని రాసి దాన్ని ప్రింట్ చేసి దాన్ని పుస్తకాలు చేస్తే 45,000 పేజీలు వస్తుంది అని మ్యాథమెటిక్స్తో తెలిసింది అనమాట. గొప్పగా చెప్పడం లేదండి. అంటే మళ్ళీ ఇంకొక విషయం, 2 విషయాలు చెప్తాను. ఒకటి, నేను ఉద్యోగం చేసుకుంటూ చేశాను. 2, దీనివల్ల మాకు ఏమీ రాదు, అసలు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అనేది లేదు. కౌముదిలో కానీ దీనిలో కానీ డబ్బుల గురించి ఆలోచించాం. డబ్బుల గురించి ఆలోచిస్తే వేరే విధంగా ఉంటుంది ప్రణాళిక. దానికి మళ్ళీ బిజినెస్, ఒక టీము, దానికి ప్రమోషను, అదంతా ఉంటుంది. అలాగే యూట్యూబ్లో మీరు వింటుంటే తెలుస్తుంది, మీరు గుర్తుండి ఉంటుంది. ప్రతి వాళ్ళు మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్కి చెప్పండి అంటే నేను అక్కడ ఆనందం. ఆర్గానిక్ గ్రోత్, ఇనార్గానిక్ గ్రోత్ అని 2 రకాలు ఉంటాయి దేంట్లోనైనా, కంపెనీలో ఉన్నమాట. ఆర్గానిక్ అంటే సహజంగా వచ్చేటటువంటి వృద్ధి, ఇనార్గానిక్ అంటే అటు ఇటు తీసుకొచ్చి దీన్ని చేస్తే పెరిగాను అనమాట. కానీ నేను ఎప్పుడు ఒక కార్యక్రమంలో కూడా నా కార్యక్రమం వినండి, షేర్ చేయండి, లైక్ చేయండి అని ఎప్పుడు అన్నాను అనమాట.
అందుకని నాకు వచ్చే వాళ్ళందరూ కూడా జెన్యూన్ లిజనర్స్, వాళ్ళంతటా వాళ్ళు వచ్చిన వాళ్ళే. చాలామంది అంటారు ఏంటంటే ఇది బ్రహ్మాండంగా ఉంది ప్రోగ్రాము, చిన్న ప్రోగ్రాం చూస్తే వాళ్ళకేమో లక్షలాది మంది ఉన్నారు, మీకేంటి ఎంతమంది సబ్స్క్రైబర్స్ అంటే నేను చెప్పాను నాకు సబ్స్క్రైబర్స్ నంబర్ వద్దండి, వినేవాళ్ళు ఎంతమంది కనీసం 10 మంది మారినా చాలు, వాళ్ళు ఇంపాక్ట్ అవ్వాలని చెప్తున్నాను, నాకు సబ్స్క్రైబర్స్ కోసం డబ్బుల కోసం చెప్పట్లేదు అని చెప్పాను. 2,20,000 మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్, అంతా వాళ్ళంతటా వాళ్ళు వచ్చినారులేనండి. నేను ఎవరిని అడగలేదన్నమాట. ఇప్పటికి కూడా కలిస్తే ఎవరిని నా టాక్ షో విన్నారా ఎలా ఉంది అని అడగరు. ఒకటే కారణం, నేను అడిగాను అనుకోండి బాగాలేదని మీరు చెప్పరు కదా, బాగుందంటారు, తర్వాత చెప్తారు ఈయన ఎప్పుడు సతాయిస్తున్నాడు రా కనుక్కున్నప్పుడల్లా అడుగుతున్నాడు. ఎవరిని అడగాలి, నేను అడగకుండా మీరు చెప్పారనుకోండి నాకు చాలా ఆనందంగా ఉంది, నిజంగా మీరు ఫీల్ అయ్యి చెప్తున్నారన్నమాట. అదొకటి. ఈ రెండు నాకు ఎందుకో మొట్టమొదటి నుంచి అలవాటు అయినాయి అనమాట. అందుకని నేను ఎవరైనా ఎప్పుడు వచ్చినా ఎవరో భయపడరు, ఈయన మళ్ళీ టాక్ షో గురించి అడుగుతాడు ఎవరో భయపడరు అనమాట. ఇదంతా ఈ టాక్ షోలకు ఉన్నటువంటి దీనివల్ల వచ్చింది. మీరు తర్వాత ప్రశ్నలు అడగచ్చండి నేను మాట్లాడాక. ఈ టాక్ షోలో స్టేజెస్ ఏముంటుందంటే ముందు సమాచారం అంతా సేకరించడం, దాన్ని అంతటి ఒక పద్ధతిలో అమర్చుకోవడం, తర్వాత స్క్రిప్ట్ రాసుకోవడం, ఇప్పుడు 4 సంవత్సరాలుగా దాన్ని రికార్డ్ చేయడం, ఆడియో రికార్డ్ చేయడం, దాన్ని ఎడిట్ చేయడం. ఒకసారి రికార్డ్ చేసినప్పుడు ఒకేసారి రాకపోవచ్చు, మాడ్యులేషన్ కూడా ఇలా చెప్తే బాగుంటుంది, ఈ సెంటెన్స్ ఇలా చెప్తే బాగుంటుంది అన్నప్పుడు మళ్ళీ చెప్తారనమాట, మాడ్యులేషన్ రావచ్చు. ఆ తర్వాత అందుకని దాన్ని ఎడిట్ చేయాలి. ఎడిట్ చేశాక ఈ మధ్యన యూట్యూబ్లో వాటి పిక్చర్స్ కూడా యాడ్ చేసి చేస్తున్నాను, డాక్యుమెంటరీ లాగా, అది చేయాలి. ఈ పని అంతా నేను ఒక్కడనే చేస్తాను, ఎవ్వరూ లేదు టెక్నికల్గా. ఓన్లీ యూట్యూబ్లో ఆ బ్యానర్ మాత్రం ఆవిడ డిజైన్ చేస్తుంది, అదొక్కటి తప్ప ఈ మొత్తం ఇదంతా నేనే చేసుకుంటాను. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నేను టెక్నాలజీ పర్సన్ కాబట్టి టెక్నాలజీ తెలుసు, నాకు సులువుగా ఉంటుంది. క్రియేటివిటీ, టెక్నాలజీ ఆ రెండింటిని నడుపుకుంటూ రాగలుగుతున్నాను కాబట్టి అది నాకు సాధ్యపడింది అనమాట. ఇది కూడా ఒక విధమైనటువంటి ప్రత్యేకత ఈ టాక్ షోస్కి. ఇవన్నీ అమెరికాలో కూర్చొని చేయడం. చాలామంది టాక్ షోస్ విని వెంటనే వాళ్ళు ఆంధ్రజ్యోతికో ఈనాడుకో ఫోన్ చేసి జర్నలిస్ట్ ఎక్కడ ఉన్నారండి అని అడుగుతారట. కొంతమంది జర్నలిస్టులు కూడా తెలియనప్పుడు వేరే వాళ్ళ కంపెనీ ఇక్కడ ఉండండి అమెరికాలో ఉంటాడు అనేసరికి వాళ్ళు ఆశ్చర్యపోతారు. అమెరికాలో కూర్చొని ఇంత పని, భాష సరే అనుకోండి మనం నిలబెట్టుకోవడంలో ఉంటుంది. అమెరికాలో ఉండి మీరు ఏమిటి యాక్సెంట్ రాలేదంటే రాదండి, మనం అనుకుంటే మనకు కావాలనుకుంటే యాక్సెంట్ వస్తుంది, కానీ తల్లిని మర్చిపోలే కదండి. అమ్మ ఎక్కడున్నా అమ్మే, మన మాతృభాష లాగే ఉంటుంది. అందుకని మళ్ళీ ఆఫీస్లో ఉంటే ఆ యాక్సెంట్లోనే ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, బయటకు వస్తే తెలుగులో ఆ యాక్సెంట్ తీసుకురావాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. అట్లా చాలామంది అప్పుడు ఫోన్ చేసి ఆశ్చర్యపోతారు మీరు అక్కడ ఉన్నారా అని చెప్పేసి. ఇవి టాక్ షోల గురించి అండి. ఒక్కొక్క టాక్ షో చేయడానికి నాకు 20 నుంచి 25 గంటలు పడుతుంది. మీరు 45 నిమిషాలు వింటుంటే నేను 20 నుంచి 25 గంటలు శ్రమ పడాలి. వెనకాల శ్రమ పడితే మీకు 45 నిమిషాలు వస్తారు. సిరివెన్నెల గారు ఒక మాట అంటుండేవాళ్ళు, గమ్యం అని ఆ సినిమాకి ఆడియో ఫంక్షన్లో చెప్పారు ఆయన. పాట మీరు వింటారు, బ్రహ్మాండంగా ఉంటుంది, అద్భుతంగా ఉంది, ట్యూన్ బాగుంది, సాహిత్యం బ్రహ్మాండంగా ఉంది, కానీ దాని వెనకాల పడే తపన ఎవరికీ కనిపించదు. బిడ్డ పుట్టినప్పుడు బిడ్డ కేరింతలు చూసి అందరూ నవ్వుతారు, కానీ తల్లి ఎంత పుట్టినప్పుడు పడింది అని ఎవరు ఆలోచించాలి. అట్లా ఈ టాక్ షో వెనకాల 25 గంటలు ఇంత మెథాడికల్ అంటే ఒక క్రమబద్ధమైనటువంటి ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఆ ప్రాసెస్ తోటి వస్తుంది అన్నమాట ఇది. అందుకే నావన్నీ 45 నిమిషాలు ఉంటాయి, 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పను. ఇంకొకటి ఏంటంటే రూమర్స్ చెప్పను, నెగిటివ్ థింగ్స్ చెప్పను అనే కంటే కూడా లోపాలు డాక్యుమెంట్ అయి ఉంటే చెప్తాను, డాక్యుమెంట్ కాకపోతే చెప్పను. చలం గారి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది, చలం రచయిత గురించి. చలం స్త్రీలోలుండి అని ఆయనే చెప్పుకున్నారు, అది నేను దాయాల్సిన పని లేదు, దాని గురించి చెప్తాను. ఎంజీఆర్ స్త్రీలోలుడు అని ఎక్కడ ఎవరు రాయలేదు, అక్కడ ఆయన లైఫ్ స్టైల్ చూస్తుంటే కూడా ఎక్కడెక్కడ కనపడలేదు. ఆ రూమర్స్ నేను చెప్పను, రూమర్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాగే చెప్తుంటే 2-3 మీరు ఆయన గురించి అంతా మంచిగా చెప్పారండి, ఆయన ఇలాంటి వాడట అలాంటి వాడట, ఎవరు చెప్పారండి ఇలాంటి వాడు అలాంటి వాడంటే నేను ఫలానా షాప్కి వెళ్ళాను, ఆ షాప్ అతను చెప్పాడండి, మా ఫ్రెండ్ చెప్పాడండి, మరి అది ప్రూఫ్ లేదు కదండి, ప్రూఫ్ లేనప్పుడు నేను చెప్పను అన్నాను. అందుకే నా కార్యక్రమంలో ఏ కార్యక్రమం అయినా సరే మీరు తీసుకుని ఇది ఎందుకు చెప్పారు ఈ మాట, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే నేను మీకు చూపిస్తాను ప్రూఫ్. అందుకే ప్రతి కార్యక్రమంలోనూ రిఫరెన్స్ చెప్తాను, నేను ఫలానా పుస్తకం చదివాను, ఫలానా వాళ్ళతో మాట్లాడాను అని చెప్పి రిఫరెన్స్ చూపించి ఆ కార్యక్రమం చేస్తాను. అందుకని దానికి సాధికారత, ఒక ఆథెంటిసిటీ వస్తుంది అన్నమాట. ఇవి నేను చేసే టాక్ షోస్ గురించి కొంత క్లుప్తమైనటువంటి సమాచారం, కొన్ని ప్రత్యేకతలండి.
అయితే ఇంత చెప్పారు బాగుంది. ఎక్కడ దొరుకుతుందంటే యూట్యూబ్లో ఉంటుంది, పాడ్కాస్ట్ అని ఉంది, మీకు స్పాటిఫై అని, గూగుల్ మ్యూజిక్ అని, అమెజాన్ మ్యూజిక్ అని వాటిల్లో కూడా ఉంటుంది. వెతికితే సింపుల్గా మీరు ఎవరి గురించి వినాలనుకుంటున్నారో గూగుల్లోకి వెళ్ళి కిరణ్ ప్రభా స్పేస్ ఆ పేరు టచ్ చేయండి. చాలామంది గురించి చెప్పాను కాబట్టి సాధారణంగా దొరుకుతారు. కిరణ్ ప్రభా స్పేస్ ఎస్వి రంగారావు, కిరణ్ ప్రభా స్పేస్ బాలగంగాధర్ తిలక్, కిరణ్ ప్రభా స్పేస్ నరేంద్ర మోడీ, ఏదో పేరు పెట్టండి, అది వస్తుంది ఆ టాక్ షో. అది నేను చదివాను. అలాగే ఇవి కూడా ఉన్నాయి అన్నమాట, స్పాటిఫైలో కూడా ఉన్నాయి. బయోగ్రఫీస్ మళ్ళీ వస్తాను. ఇక్కడ ఆఫ్ చేసి వెనక్కి వెళ్తాను. ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ పల్లెటూరు నుంచి గ్లోబల్ వరకు ఎలా వెళ్ళారు అనేది, అది చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక 2 టాక్ షోస్ వినిపిస్తాను. ఎలా ఉంది? వినబుద్ధి అవుతుందా? ఓకే. ఇంత రావడానికి ఇక్కడికి రావడానికి ముందు నేను నడిచి వచ్చిన దారులు ఏంటంటే, ఎప్పుడు చెప్తుంటాను నడిచి వచ్చిన దారులు మర్చిపోకూడదు అని. 2007లో కౌముది మొదలు పెట్టినప్పుడు సిలికాన్ ఆంధ్ర సిఇఓలని, సిలికాన్ వ్యాలీ సిఇఓలని, సిలికాన్ వ్యాలీలో, నేను ఉండేది సిలికాన్ వ్యాలీలో, కాలిఫోర్నియాలో సిలికాన్ వ్యాలీలో ఉంటాను. అక్కడ కంపెనీలు మొదలుపెట్టిన తెలుగు సిఇఓలు, అంటే తెలుగు వాళ్ళు కంపెనీలు మొదలుపెట్టి పెద్దవైన వాళ్ళ గురించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అనుభవాలు, అవి క్లుప్తమైన జీవిత చరిత్రలు రాశారు 2007లో. కౌముది గ్రంథాలయంలో మీరు చూడొచ్చు. అది రాసినప్పుడు కొంతమంది సిఇఓలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెప్తూ మొహాట పడేవాళ్ళు. ఇది నేను చెప్పకూడదండి, ఇప్పుడు నేను పెద్ద సిఇఓని కదా, ఈ మాట రాస్తే బాగుంటుందేమో. నిజామాబాద్లో రాత్రిపూట ఆయన రెంట్కున్నప్పుడు రెంట్ కట్టలేక ఆవిడ బయటకు వెళ్ళి పొమ్మంటే వీళ్ళు సంచి తీసుకుని చెట్టు కింద పడుకుని తెల్లవారుజామున ఎక్కడ పడి ఇన్ని కష్టాలు పడ్డారు ఆయన. కానీ ఇప్పుడు పెద్ద సిఇఓ, పెద్ద కంపెనీ నడుపుతున్నారు. నేను చెప్పాను ఆయన, లేదండి ఇది చెబితేనే బాగుంటుంది, ఇది చెబితేనే స్ఫూర్తి ఉంటుంది, అంత చేసి మీరు పైకి వచ్చారని. లేదు అంత వడ్డించిన విస్తర లాంటి జీవితం పైకి వచ్చారంటే పెద్ద ఏమి ఉండదు అందరికీను. అందరూ బాగా హై దాంట్లో పెద్ద కుటుంబంలో పుట్టాడు, బాగా డబ్బులు ఉన్నాయి, బాగా చదువుకున్నాడు, కంపెనీ పెట్టాడు, ఓకే సో వాట్ అనిపిస్తుంది. అదే ఇన్ని కష్టాలు పడి పైకి వచ్చారు అంటే దానికి ఒక విలువ ఉంటుందని ఆయన ఒప్పించి ఆ అనుభవాలన్నీ రాయగలిగాను అనమాట. అందుకే ఇప్పటికి కూడా మీరు అక్కినే నాగేశ్వరరావు గారు చిట్ట చివరి వరకు చెప్తుండేవాళ్ళు, నేను 6వ తరగతి చదువుతున్నాను, పెద్దవాళ్ళకి నమస్కారం పెట్టాలని కూడా తెలియని స్టేజ్ నుంచి ఇక్కడికి వచ్చాను. రజనీకాంత్ ఈరోజు కూడా ఆయన మొహమాట పడ్డు ఆయన వెనకాల గురించి చెప్పుకోవడానికి. అందుకనే నడిచి వచ్చిన దారులు అనే పదాన్ని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాను. నేను నడిచి వచ్చిన దారి ఎక్కడ మొదలైందంటే విజయవాడలో, విజయవాడ దగ్గర శ్రీకాకుళం నాకు ఊరు ఉంది, డిస్ట్రిక్ట్ కాదు, ఇక్కడ చిన్న పల్లెటూరు. దాని పక్కన పాప వినాశనం అని ఒక పల్లెటూరు ఉంది. ఈ పాప వినాశనం కాదు, మా పాప వినాశనం. చాలా చిన్న పల్లెటూరు, మీ పక్కన ఇందాక చూసిన పల్లెటూరు లాగా ఉంటుంది. అప్పట్లో అయితే ఒక 1000 లోపు ఉండేవాళ్ళు, ఇప్పుడు 300 మంది కూడా లేరు, అందరూ వెళ్ళిపోయారు. ఆ ఊళ్ళో పుట్టాను నేను. అక్కడే 5వ తరగతి వరకు చదువుకున్నాను. 5వ తరగతి వరకు నాకు అక్షరాలు రాగానే, అంటే 3వ తరగతి 4వ తరగతి వచ్చిన దగ్గర నుంచే లైబ్రరీ నాకు పెద్ద మిత్రురాలు అయిందనమాట. ఎందుకంటే మా నాన్నకి చాలా తక్కువ పొలం ఉండేది, ఎకరంన్నర ఎంత ఉండేది. మా అన్నయ్య వెళ్ళేవాడు, ఆయన నన్ను రానిచ్చేవాడు కాదు. ఊళ్ళో పిల్లలు నన్ను దగ్గరకు రానిచ్చేవాడు కాదు. ఎందుకంటే చెప్పాను ఆర్పి పట్నాయక్ గారి ఇంటర్వ్యూలో, నేను చిన్నప్పుడు ఎందుకు అలవాటైందో ఎలా అలవాటైందో తెలియదు, కూతురు మాట్లాడుతుండేవాడు. నాకు తెలియదు మరి ఇంట్లో వారి కూతురు అంటే. అందుకని ఊళ్ళో ఎవరు వాళ్ళ పిల్లలు నా దగ్గరికి రానిచ్చేవాడు కాదు. వాడి దగ్గరికి వెళ్ళమాకండి, వాడి కూతురు మాట్లాడుతుంటారు. ఒక ఆవిడ పిలిచి, ఎలా నువ్వు పచ్చిబూతులు మాట్లాడుతున్నావు అంటే నేను చెప్పాను, నేను పచ్చిబూతులు మాట్లాడుతుంటే మీ అబ్బాయి ఎండు బూతులు మాట్లాడతాడా అని అన్నానంటే. ఇప్పుడు 5-6 సంవత్సరాల వయసులో ఎవరు రానిచ్చేవాడు కాదు, చాలా బలహీనంగా ఉండేవాడిని కాబట్టి ఆటలకు వెళ్ళేవాడిని కాదు. మా నాన్న పొలం రానిచ్చేవాడు కాదు. ఏం చేయాలి? లైబ్రరీకి వెళ్ళాను. 6వ తరగతి నుంచి 6వ సంవత్సరం నుంచో 7వ సంవత్సరం నుంచో చదవడం మొదలుపెట్టాను. విపరీతంగా చదివాను. మా ఊళ్ళో ఉన్న లైబ్రరీలో పుస్తకాలన్నీ చదివాను. ఆ తర్వాత 6వ తరగతి నుంచి శ్రీకాకుళం అని మా పక్క ఊరు, అక్కడికి వెళ్ళాను. అక్కడ విపరీతంగా చదివాను. ఆ పుస్తకాలు చదివి ఆ విధమైనటువంటి భాష కానీ లేకుంటే ఆ పదాలు కానీ నాకు కూడా ఏదన్నా రాయాలి అనిపించింది. 8వ తరగతిలో ఉండగా లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అని ఒక నినాదం తీసుకొచ్చారు. మీకు అందరికి కొంచెం పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది. అప్పుడు ఏదో కవిత లాంటిది రాశాను, పెద్ద కవిత అని కూడా అన్నాను నేను. అట్లా నాలో రచయిత ఉన్నాడు అని ఒక స్పార్క్ లాంటిది కనపడింది అనమాట నాకు. 8వ తరగతి చదువుతూ ఉండగా మా స్కూల్కి ఒక బిఎస్సి మాస్టారు ట్రాన్స్ఫర్ మీద వచ్చారు. ఆయన ఎందుకు అడిగాడో తెలియదు. ఎరా మీలో ఎవరైనా రాస్తారా కథలో అని అడిగారు. 8వ తరగతి వాడిని కథలు రాస్తారని ఇప్పుడు ఎవరైనా అడగ కదండి ఇప్పుడు కూడా. ఎందుకు అడిగాడు ఆయన? కానీ అప్పటికే నేను రాస్తున్నాను.
8వ తరగతిలో ఒక నవల రాశాను. నాకే ఆశ్చర్యంగా ఉంటుంది, నవల అంటే 200 పేజీలు రాశాను అనమాట. ఎలా రాశాను? సో ఈ చదివినటువంటి అనుభవంతో అట్లా నేను 10వ తరగతి వరకు కథలు కవితలు రాసేవాడిని, కానీ పంపించడానికి ఏమి ఉండేది కదా, నా దగ్గరే ఉండేది. అట్లా రచన అనేది అప్పటి నుంచి అలవాటు అయింది అనమాట నాకు 10-12 సంవత్సరాల వయసు నుంచి. తర్వాత ఇంటర్మీడియట్ చదువుకోవడానికి బందర్ వెళ్ళాను. బందర్లో ఇంటర్మీడియట్ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు 1969 అండి ఫస్ట్ ఇంటర్మీడియట్ బ్యాచ్ నాది. 1970లో శ్రీశ్రీ గారి షష్ఠి పూర్తి జరిగింది. ఆయనకు 60 సంవత్సరాలు అయినప్పుడు విశాఖపట్నంలో విద్యార్థులందరూ కలిపి, మెడికల్ విద్యార్థులు ఒక కరపత్రం వేశారు. శ్రీశ్రీ గారు ఇలా రాస్తున్నారు, ఇలా చేస్తున్నారు, మీ రచయితలందరూ ఎటువైపు వెళుతున్నారు, విప్లవం వైపు ఉంటున్నారా లేకుంటే రాజీ పడిపోతున్నారా అని. దాన్ని విశాఖ విద్యార్థుల కరపత్రం అంటారండి, అది చాలా ఫేమస్. దాన్ని కరపత్రాన్ని శ్రీశ్రీ గారి షష్ఠి పూర్తి సభలో దాన్ని సర్క్యులేట్ చేసినప్పుడు దాని నుంచి మేధోమదనం జరిగి విరసం అనేది పుట్టింది, విప్లవ రచయితల సంఘం అనేది. ఆ కరపత్రాన్ని ఒక పత్రిక వాళ్ళు ప్రచురించి మీ యువకులు ఎవరైనా ఉంటే కనుక ఈ విధంగా కవితలు రాస్తే మేము ప్రచురిస్తాము, విప్లవ సంఘం అని పేరు పెట్టి రాశారు. ఆ పత్రిక ఏమిటంటే మీలో చాలామందికి తెలియదు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు, హిందూ నేషన్ అని ఒక పత్రిక వచ్చేది అప్పట్లో. అది గాసిప్స్ రాసేవాళ్ళు, సినిమా వాళ్ళ గురించి గాసిప్స్ రాసేవాళ్ళు అప్పట్లో. 70లోనే ఆ సినిమా వాళ్ళు అలాగా, లేకపోతే షూటింగ్లో ఇలా చేశారు, ఆ అమ్మాయి ఇలాగా ఆ అబ్బాయి ఇలాగా అని రాసేవాళ్ళు. అది మంచి పత్రిక కాదు, ఎల్లో మ్యాగజైన్ అనేవాళ్ళు. దాన్ని ఎవరు కూడా మంచి పత్రిక కింద పరిగణించేవాళ్ళు కాదు. 2-4 పేజీలు వచ్చేది బెంగళూరు నుంచి. దానికి మళ్ళీ పెద్ద కథలు హిందూ నేషన్ పత్రిక నేను ఒకసారి చెప్పాను. ఎంకే త్యాగరాజ భాగవతార్ పేరు వినే ఉంటారు మీరు, తన ప్రఖ్యాత తమిళ నటుడు. ఆయన ఎపిసోడ్లో హిందూ నేషన్ గురించి చెప్పాను. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఆ హిందూ నేషన్ తెలుగు వర్షంలో ఈ విశాఖ విద్యార్థుల కరపత్రం వేశారు. ఎవరో కుర్రాడు చూసి నాకు చూపించాడు, నువ్వేదో విప్లవ కవితలు రాస్తున్నావు కదా, వీళ్ళు వేస్తారట అని. సరే పంపించి వెంటనే వేశారంటే ప్రింట్ అయింది. నా పేరు దానిలో ప్రింట్లో కనపడింది. 15 సంవత్సరాల కుర్రాడికి పేపర్లో ప్రింట్లో పేరు కనపడిందంటే అప్పట్లో. ఇప్పుడంటే ఇంటర్నెట్ వచ్చేసి తేలికైపోయింది అనుకోండి. చాలా ఎక్సైటింగ్గా ఉండేది. అలా పుంఖాలుగా కవితలు రాశాను. దునియానే హంకో దియా క్యా, లల్కా, సమాజం నాకేం ఇచ్చింది, సమాజం మారాలి, సమాజం రావాలి, ఇలాగ రాస్తుండేవాడిని. ఒక దాదాపు 70-80 కవితలు రాస్తే వాళ్ళు వెంటనే వేసేసారు. బీఎస్సీలో ఉండగా ఒక పెద్ద ఆయన చెప్పారు, అరే అబ్బాయి నువ్వు రాస్తున్నావు బాగానే ఉంది, కానీ వీటిని ఎవరు చదవరు, ఈ పత్రిక కవితల కోసం చదవరు, నువ్వు ఇలాంటి దాంట్లో కాదు మంచి వాటిలో రాయాలి అన్నప్పుడు అందులో రాయడం ఆపేసేసి తర్వాత మామూలు పత్రిక పంపిస్తే చెదురుమదురుగా వచ్చినాయి. అట్లా నేను బీఎస్సీ అయిపోయి ఎంఎస్సీకి వెళ్ళాను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఎమర్జెన్సీ రోజుల్లో ఎలక్షన్స్ లేవు స్టూడెంట్ యూనియన్కి. నన్ను అప్పుడు మా వార్డెన్ గారు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ సెక్రటరీగా నామినేట్ చేశారు. అప్పుడు ఆ అసోసియేషన్ తరఫున కౌముది అని ఒక లిఖిత మాసపత్రిక మొదలుపెట్టాను, చేత్తో రాయడం. ఆ లిఖిత మాసపత్రిక నేను ఎంఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుకుంటూ ఆ పత్రిక రాసేవాడిని అనమాట. ఆ పత్రిక చేత్తో రాసి కార్బన్ పేపర్ పెట్టి దాన్ని బైండింగ్ చేయించి 8 కాపీలు 9 కాపీలు అందరికి ఇచ్చేవాడు. అప్పుడు ఈ కౌముది అన్న పేరు వచ్చింది. ఇంకోటి ఏంటంటే, నేను ఈ చదువుకుంటున్నాను ఇవి చేస్తున్నాను అన్నాను కదా, మీరు ఇవన్నీ చేస్తున్నారు, చదువుకున్నావు, అసలు నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అడగచ్చు మీరు. ఫస్ట్ నుంచి నేను ఫస్ట్ ర్యాంక్లోనే ఉన్నానండి. యూనివర్సిటీలో కూడా నాకు 84% అనుకుంటా. ఎంఎస్సీ ఫైనల్ ఇయర్లో నేను ఒక్కడనే ఏమంటారు దాన్ని 75 కంటే వస్తలేదంటే డిస్టింక్షన్, నేను ఒక్కడనే డిస్టింక్షన్ వచ్చినాండి. యాక్చువల్గా యూనివర్సిటీ ఫస్ట్ కాబట్టి గోల్డ్ మెడల్ ఇవ్వాలి, కానీ గోల్డ్ మెడల్ ఎవరు పెట్టలేదు, అంటే ఎవరు డబ్బులు ఇవ్వలేదు, మాది కొత్త కోర్సు కాబట్టి అందుకని రాలేదు. అలా చదువుని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఇప్పుడు ఉద్యోగాన్ని దీన్ని బ్యాలెన్స్ చేయగలిగానని అనుకుంటున్నాను. అట్లా కౌముది అనే మాసపత్రిక పెట్టాను ఎంఎస్సీలో ఉండగా. అది అయిపోయింది. ఈసీఐలో జాబ్ వచ్చి హైదరాబాద్ వెళ్ళాను. మొదటి 2-3 సంవత్సరాల పిల్లలు అనారోగ్యాలు ఇవన్నీ అయ్యాక 84లో పల్లకి ఒక మ్యాగజైన్ వచ్చింది. ఆ మ్యాగజైన్లో నేను ఫోటో కవితలు అనే ఒక ఫీచర్ మొదలు పెట్టాను అనమాట. అంటే ఒక ఫోటో తీసుకుని దానికి పోయాం రాయడం. అప్పుడు ఫోటో కవిత అనే పదం కూడా అప్పుడే వాడుకలోకి వచ్చింది అంటారు. అది 84 నుంచి 92 వరకు పుంఖాలుగా వచ్చినాయి. చాలామంది ఇప్పటికి కూడా నన్ను ఆ కిరణ్ ప్రభు గారు మీరేనా, అప్పట్లో రాసింది మీరేనా అంటారు. చాలా ఫోటోలు ఏంటంటే ఒక చక్కటి అందమైన అమ్మాయి ఫోటో ఉండి దానికి ఏదో భావుకత్వంతో ఉన్న పోయిటరీ ఉండేది. అందులో ప్రేమ కవితలు కిరణ్ ప్రభు అంటారు. నేను అమ్మాయిని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఉత్తరాలు రాశారు, ఈ అమ్మాయి చక్కగా కవితలు రాస్తుంది, ఈ అమ్మాయిని కలవడానికి వీలవుతుందా, ఈ అమ్మాయితో ఒకసారి మాట్లాడవచ్చు అంటే మా ఎడిటర్ గారు నన్ను పిలిచి ఏమైనా అనుకుంటున్నారు అంటుండేవాడు అనమాట. అది 92 వరకు అప్పుడు తెలిసిందండి నా పేరు ఎక్కువగా చాలామందికి. 92 తర్వాత 96లో మేము అమెరికా వెళ్ళాక
2001లో సిలికాన్ ఆంధ్ర అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ సిలికాన్ ఆంధ్ర తరఫున సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తి అనేది వాళ్ళ ట్యాగ్ లైన్. అందులో సాహితీ అన్నదాన్ని నేను తీసుకుని వాళ్ళకి సుజన రంజని అనే ఒక ఆన్లైన్ మ్యాగజైన్ మొదలుపెట్టా. 2004, 2005, 2006 3 సంవత్సరాలు 36 ఇష్యూస్. దాని తర్వాత అది ఆర్గనైజేషన్ మ్యాగజైన్ కాబట్టి ఆ మ్యాగజైన్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి కౌముది ప్రారంభించాం 2007 నుంచి. ఇదండి ఇంత ప్రయాణం జరుగుతూ వచ్చిందన్నమాట. 7వ తరగతిలో రాయడం మొదలుపెట్టడం, తర్వాత 84లో నాకు ఫోటో పోయిటరీతో పేరు రావడం, అమెరికా వెళ్ళడం, వాళ్ళ మ్యాగజైన్ తర్వాత మా మ్యాగజైన్ తీసుకోవడం, ఇదంతా వచ్చింది. ఇదండి నా ప్రయాణం. పల్లెటూరు నుంచి గ్లోబల్ వరకు నడిచి వచ్చినటువంటి విధానం. ఈ టాక్ షోలు ఏంటంటే చెప్పాను కదా, ఇందాక ఎలా ఉంటాయని చెప్పాను కదా, దాంట్లో ఈ అసలు మొదలు పెట్టడానికి కూడా కారణం ఇట్లా ఉంటుందని, ఇలా చెయ్యాలని ఒక ప్రణాళికాబద్ధంగా ఇంతమంది వింటారని ఎప్పుడు అనుకోలేదు. ఒక మిత్రుడు అక్కడ రేడియో స్టేషన్ ప్రారంభించాడు సిలికాన్ వ్యాలీలో. సిలికాన్ వ్యాలీలో రేడియో స్టేషన్ ప్రారంభించడం అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎఫ్ఎంలు వస్తున్నాయి కదా, ఇక్కడ ప్రైవేట్ ఎఫ్ఎంలు చాలా వరకు. అక్కడ ఒక రేడియో స్టేషన్ ఫిజికల్గా ఉంటుంది, ఒక టవరు అంతా మిషన్ అంతా ఉంటుంది. దాన్ని ఎయిర్ టైం అమ్ముతారన్నమాట. ఎయిర్ టైం అంటే ఉదయం 6 నుంచి 7 వరకు ఎవరు కొనుక్కుంటారు, లేకపోతే 10 నుంచి 11 వరకు ఎవరు కొనుక్కుంటారు అనేది. ఆ ఓనర్ ఏమో మెక్సికన్ ఎవరు అయి ఉంటారు, వాళ్ళకి ఏం భాష రాదు. మన వాళ్ళు ఎయిర్ టైం కొనుక్కుంటారు. కొనుక్కుని ఏం చేస్తారు, లాయర్ గారు అయితేనేమో తన ప్రొఫెషన్ గురించి చెప్పుకుంటారు, డాక్టర్ గారు తన గురించి చెప్పుకుంటారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు తన గురించి చెప్పుకుంటారు. అట్లా మా మిత్రుడు ఒక అతను 1 గంట సేపు టైం కొని చెప్పుకుని ఏం చేస్తారు, వాళ్ళకి ఫీజు పే చేయాలి కదా, వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ తెచ్చుకుంటారు. అట్లా మా మిత్రుడు ఒక 1 గంట తీసుకున్నప్పుడు ఈ గంటలో కొంచెంసేపు ఏమైనా మాట్లాడతావా అని అడిగాడు 2009 అక్టోబర్లో. ఏం మాట్లాడతాను, అంతకుముందు సిలికాన్ ఆంధ్రాలో స్టేజ్ మీద చెప్పినప్పుడు అందరూ నువ్వు మాట్లాడుతుంటే వినబుద్ధి అవుతుంది, నీ గొంతు బాగుంది అనేవాడు, ఊహో అనుకుంటుండేవాడిని. కానీ అది ఇంత దూరం ప్రపంచంలో ఇన్ని దేశాలు నడిపిస్తుందని అనుకోలేదు. అతను అన్నప్పుడు సరే మాట్లాడతానులే అన్నాను. ఇంకోటి, చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే ఎందుకో విపరీతమైన ఆసక్తి, చూడలేకపోయాను కాబట్టి, పల్లెటూరు కాబట్టి చూడలేకపోయాను, ఎందుకో అవంటే ఆసక్తి. అందుకని అతను రేడియో స్టేషన్ మొదలుపెట్టినప్పుడు సినిమాల గురించి మాట్లాడడం మొదలుపెట్టా క్లుప్తంగా. అది లోకల్గా విన్నవాళ్ళు మీరు భలే చెప్తున్నారే, అదేదో కథలాగా ఉంది అన్నప్పుడు ఇంకొంచెం దాని మీద శ్రద్ధ పెట్టడం మొదలుపెట్టి దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చాను. మొదటి 2 సంవత్సరాలు ఓన్లీ సినిమాలో సినిమా వాళ్ళ గురించి చెప్పాను. తర్వాత ఎవరో అన్నారు, ఏమంటే ఇంత బాగా చెబుతున్నారు, ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఓన్లీ సినిమాల గురించి ఎందుకు, మిగతా వాళ్ళ గురించి చెప్పచ్చు కదా. అట్లా ఇప్పుడున్న స్టేజ్కి రావడానికి ఒక క్రమబద్ధమైన పరిణామ క్రమంలో ఇప్పటి వరకు వచ్చి ఇన్ని రకాలు చెప్తూ వచ్చానన్నమాట. ఇదండి మొత్తం ప్రయాణం. ఇంకా ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు 2 బయోగ్రఫీలు నేనేం చెప్పానో టాక్ షోల్లో వినని వాళ్ళ కోసం చెప్తాను వాటిని ప్రత్యక్షంగాను. అది చెప్పబోయే ముందు ఇంతవరకు జరిగిన దాంట్లో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేదంటే అది కూడా అయ్యాక మొత్తం క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుంటాను. చెప్పండి సార్. మీరేమిటో చెప్పలేదు, ఆర్టిస్ట్ కాదన్నారు, అసలు మీరేమిటో అదే అంటాను, అసలు నేనేమిటో మీకు అనవసరం, నేను చెప్పేవాళ్ళని మీరు వినమంటాను అనమాట. చాలామంది అన్నప్పుడు కూడా మీ అభిప్రాయం చెప్పండి, ఈ పుస్తకం మీద మీ అభిప్రాయం చెప్పండి. ఉపయోగం ఉందండి, నా అభిప్రాయం మీ అభిప్రాయం వేరే అయి ఉండొచ్చు. నా అభిప్రాయం కంటే కూడా ఆ పుస్తకంలో ఏముందో చెప్తాను, అది వినండి అంటుంటున్నారు. ఇప్పుడు కూడా అదే అంటున్నాను, నేనేంటో అదే కంటే కూడా నేను చెప్పే కార్యక్రమాలు చూడండి, నేను అనవసరం, నేను ప్రాధాన్యం కాదు, నేను చెప్పే మనుషులే ప్రాధాన్యత అన్నమాట. మాకు ప్రాధాన్యత చెప్పండి. సమాచారం ఎలా సేకరిస్తారు చెప్తానండి. ఈ 2 టాక్ షోలు అయ్యాక చెప్తాను మీకు. ఇంతకుముందు చెప్పిన టాక్ షోల్లో క్లుప్తంగా చెప్తాను కొన్ని, వాటి తర్వాత టాక్ షోల గురించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుంటాను. ఓకేనా? చెప్పండి సార్. మేడం గురించి చెప్పలేదు. మేడం గురించి చెప్పలేదు కదా. కౌముది చెప్పాను కదా ఇందాక, కౌముది మొత్తం ఆవిడ టైప్ చేస్తారు, ఆవిడ చెప్తారు, ఆవిడ ద్వారా విందాం. సో 2 బయోగ్రఫీలు చెప్తానండి. ఎక్కువ మంది లేడీస్ ఉన్నారని అనిపిస్తుంది కాబట్టి 2 లేడీస్ గురించి చెప్తాను. వీళ్ళందరి గురించి నేను తిరుపతిలో చెప్పాను, అంతకుముందు యూనివర్సిటీ వాళ్ళకి చెప్పాను. చాలా ఉన్నాయండి బయోగ్రఫీస్. ఉదాహరణకు చూస్తే కనుక మీరు ఇది ముందుకెలా వెళ్తుందండి. హోమ్
వీటిలోనండి పేర్లు చెప్పాలంటే అంటే వెరైటీ కోసం ఎంతమందిని గురించి అంటే కార్ల్ మార్క్స్ గురించి చెప్పాను, జాన్ కీట్స్, కొన్ని పేర్లు మీరు వినుండొచ్చు, కొన్ని విని ఉండకపోవచ్చు. క్రిస్టోఫర్ రీవ్, బ్రూస్ లీ, లారీ బ్రిలియంట్, చార్లీ చాప్లిన్, ఆస్కార్ వైల్డ్, ర్యాండీ పౌష్, యాడెన్ లవ్లెస్, వీళ్ళందరూ విదేశీ వ్యక్తులు కదా. అలాగే తెలుగులో గురజాడ, శ్రీశ్రీ, తిలక్, ఆత్రేయ, నిన్న ఆత్రేయ గారి ఇంటికి వెళ్ళాం. ఆత్రేయ, చలం, విశ్వనాథ, నాజర్, గురగారు చెప్పాయన, సురభి, దామర్ల రామారావు, ఇలా ఇన్ని వెరైటీస్ చెప్పానండి. చెప్పాను కదా 700 800 ఉన్నాయని. మొన్న ఖమ్మంలో గర్ల్స్ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు పిలిచారు. వాళ్ళ కోసం అని చెప్పి నేను ప్రత్యేకంగా ఇది తయారు చేశాను అనమాట. నిన్న వేరే చెప్పాను కాబట్టి ఈరోజు 2 మహిళల గురించి చెప్తాను. నేను చెప్పిన బయోగ్రఫీస్లో అన్స్టాపబుల్ ఉమెన్ ఐకాన్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని ఆ పిల్లల కోసం చెప్పాను అనమాట. ఇది వీటిల్లో ఈవిడ పేరు నెల్లీ బ్లై. చాలామంది విని ఉండకపోవచ్చు. ఎంతమంది విన్నారండి? ఊరికే నెల్లీ బ్లై. ఈవిడ 1887 అంటే అప్పటికి విమానాలు లేవు. 72 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టొచ్చింది. తన 24 సంవత్సరాల వయసులో, 23-24 సంవత్సరాల వయసులో 1880లో 72 రోజుల్లో ప్రపంచం అంతా తిరిగింది. ఎందుకంటే ఎవరో పత్రిక వాళ్ళు ఆవిడకి అసైన్ చేశారు, అరౌండ్ ద వరల్డ్ ఇన్ 72 days అని. అరౌండ్ ద వరల్డ్ ఇన్ 80 days అని ఒక బుక్ ఉంది. జూల్స్ వెర్న్ అని ఒక ఫ్రెంచ్ రచయిత రాశాడు, మీరు వినే ఉంటారు. ఆ పుస్తకం ఫిక్షన్. అందులో ఒక ఫిక్షన్ క్యారెక్టర్ 80 రోజుల్లో ప్రపంచం అంతా తిరుగుతాడు, చుట్టూతాడు అన్నమాట. ఒక పత్రిక వాళ్ళు పత్రిక మొదలు పెడుతూ దానికి పబ్లిసిటీ కోసం అని చెప్పేసి ఆ పత్రికలో పనిచేసే విలేకరి ఒక అమ్మాయిని, 24 ఏళ్ళ అమ్మాయిని, నువ్వు వెళ్ళిరమ్మా 72 రోజుల్లో ప్రపంచం అంతా తిరిగి వస్తావా అంటే, ఆ అమ్మాయి 2 రోజులు నోటీస్తో, ఈ అమ్మాయి నెల్లీ బ్లై, అమ్మాయి అసలు పేరు కాదు, అసలు పేరు వేరు, ఇది కలం పేరు అనమాట. 2 రోజులు నోటీస్ తోటి బయలుదేరి విమానాలు 2 రోజుల్లో అమెరికా నుంచి యూరోప్కి వెళ్ళి, ఆస్ట్రేలియా నుంచి, ఇండియా నుంచి, మళ్ళీ కిందకు వచ్చి శ్రీలంక నుంచి మళ్ళీ యూరోప్కి వెళ్ళి మళ్ళీ అమెరికా వెళ్ళి 72 రోజుల్లో. ఎలా వెళ్తారు 72 రోజుల్లో? స్టీమర్లు ఎక్కాలి, స్టీమర్లు బుక్ చేసుకోవాలి, మళ్ళీ ఖాళీ ఉన్నది ఎక్కడికక్కడ పరిగెత్తాలి, నెక్స్ట్ స్టీమర్ అలాగా. అట్లా 72 రోజుల్లో ఆవిడ పూర్తి చేసుకోగలిగింది. ఇండియాలో కూడా నాగపూర్ అనుకుంటా ఏదో ఒక ప్లేస్ వచ్చి అక్కడ నుంచి శ్రీలంకకి వెళ్ళి వెళ్ళింది అన్నమాట. అన్ని కంట్రీలు టచ్ చేసింది. అదే ఆవిడ చేసిన సాహసం. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది, ఆవిడ 22 ఏళ్ళు 23 ఏళ్ళు అప్పటికి చాలా అందంగా ఉండేది. 2 రోజుల్లో బయలుదేరిందంటే సామాన్లు కూడా ఎక్కువ తీసుకెళ్ళకూడదు, లైట్గా తీసుకెళ్ళాలి. ఈ చేసే ప్రయాణంలో ఎన్నో అవరోధాలు ఎదురవుతుంటాయి, దొంగలు ఉంటారు, రౌడీలు ఉంటారు, ఇబ్బందులు ఉంటాయి. వాటన్నింటినీ అధిగమించి 1880లో ఈ 72 రోజుల్లో ప్రపంచం అంతా చుట్టొచ్చి మధ్యలో ఫ్రాన్స్లో ఆగినప్పుడు ఆ జూల్స్ వెర్న్ కూడా కలిసింది. అరౌండ్ ది వరల్డ్ 80 days రాసిన ఆయన కలిసింది. వెళ్ళి మీరు 80 రోజులు అని రాశారు కదా, నేను 70 రోజులు వస్తున్నాను. మొత్తం అంతా తిరిగి పశ్చిమ తీరాన్ని చేరుకుంది. అమెరికాలో మేము ఉండేది శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్నాక ఆవిడ 72 రోజులు వెళ్ళాలంటే కొద్ది గంటల్లో న్యూయార్క్కి వెళ్ళాలి. అప్పట్లో ఫ్లైట్స్ లేవు, ఫ్లైట్లో వెళ్ళకూడదు. సో ఆవిడ అప్పుడు ట్రైన్ మాట్లాడుకుని, ప్రత్యేకంగా ఒక గూడ్స్ రైలు ఏదో మాట్లాడుకుని దాని ద్వారా న్యూయార్క్కి వెళ్ళి సరిగ్గా ఆవిడ అనుకున్న టైం కంటే ఒక 20 నిమిషాల ముందు ఏమో వెళ్ళింది అన్నమాట. ఇంత చేయడానికి ఆ రోజుల్లో ఎందుకంటున్నానంటే, ఈ లింగ వివక్షత అనేది ఎక్కువగా ఉండేది. ఆడవాళ్ళని తక్కువగా చూడడం అనేది అప్పుడు ఉంది. ప్రపంచం అంతా కూడా తక్కువగా చూసేవాడు ఆడవాళ్ళని. ఆవిడ అది చేసినందుకు ఫేమస్ అయింది. దానికంటే ముందు ఆవిడ ప్రయాణం ఇంకా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎక్కువ చదువుకోలేదు, వాళ్ళ ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోలేదు. ఫస్ట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. ఇప్పుడు అందరూ చేస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ జర్నల్ అంటే పరిశోధనాత్మక జర్నలిజం, పరిశోధనాత్మక వ్యాసాలు రాయడం, రీసెర్చ్ అంటే అక్కడికి వెళ్ళి ఆ స్టింగ్ ఆపరేషన్స్ అంటారు చూడండి, అలాంటివి చేసి రాయడం. అట్లాంటివి మొదలుపెట్టింది ఈవిడే. ప్రపంచం మొత్తంలో మొట్టమొదటి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఈవిడ నెల్లీ బ్లై. ఆడవాళ్ళని బయటికి రాని రోజుల్లో, పత్రికల్లో ఆడవాళ్ళని చేర్చుకునే రోజుల్లో ఆ రాసింది. ఈ 72 రోజుల్లో ప్రపంచం చుట్టడం అనే ఫీట్ జరగడానికి ముందు ఒక పత్రిక వాళ్ళు న్యూయార్క్లో మెంటల్ హాస్పిటల్ ఉంది, ఓన్లీ లేడీస్ కోసం, ఆడవాళ్ళ మానసిక చికిత్సా వైద్యాలయం ఉంటే అక్కడ సరిగ్గా చూడటం లేదు వాళ్ళని ఒక రిపోర్ట్ వస్తే, ఆ పత్రిక వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందో ఆసుపత్రిలో చూడమంటే, ఈవిడ నిలవ చేయరు కదా, నేను వెళ్ళి చూస్తాను మీ ఆసుపత్రి సరిగ్గా ఉండాలంటే ఎవరు రానివ్వరు. ఆవిడ మెంటల్గా మారిపోయి, అంటే మెంటల్గా నటించి
ఒక హాస్టల్లో చేరి మెంటల్గా నటిస్తే వాళ్ళు వచ్చి ఈ అమ్మాయి మెంటల్ నటిస్తుంది హాస్పిటల్లో వాడమన్నారు. అప్పుడు ఆ మెంటల్ హాస్పిటల్లో వెళితే అక్కడికి వెళ్ళి వాళ్ళని అందరినీ కూడా పరీక్షించి వాళ్ళు ఏం చేస్తున్నారో ఇప్పుడు బయటకు వచ్చి ఆవిడ ఒక పుస్తకం రాసింది. దాన్ని 10 days in a Mad House అనే బుక్ రాసింది. ఈ పుస్తకాలన్నీ దొరుకుతున్నాయి ఇంటర్నెట్లో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. 10 days in a Mad House అనే బుక్ రాసింది. దాంతో ఫేమస్ అయింది. తర్వాత ఈ 72 రోజుల్లో ప్రపంచం అంతా చుట్టి ఫేమస్ అయింది అన్నమాట. ఇది చెప్పాను ఆ కాలేజీ పిల్లలకి. ఆ రోజుల్లో 22 సంవత్సరాల వయసులో ఇంత సాహసం చేసిన అమ్మాయి అంటే ఇప్పుడు మీకు వచ్చే సమస్యలు పెద్దవి కావు, ఆ సమస్యలు కూడా ధైర్యం ఉంటే ఎదిరించవచ్చు అనడానికి ఇవిడే ఒక ఉదాహరణ అని చెప్పాను అనమాట. ఇది కూడా మీకు క్లుప్తంగా 10 నిమిషాల్లో చెప్పాను. 2 భాగాలు చేశాను, అంటే గంటన్నర సేపు చెప్పే ఆవిడ గురించి ప్రతి డీటెయిల్ అనమాట. ఇలాంటి వ్యక్తులు తీసుకుంటానండి నేను బయోగ్రఫీస్ చెప్పేటప్పుడు. ఈవిడ పేరు ఎంతమంది ఉన్నారు? ఆనందీబాయ్ జోషి. మహారాష్ట్రలో ఈవిడ ఇంటింటికి కులదేవతని కాదు ఏమంటారు, ప్రతి ఇంట్లోనే ఈవిడ ఫోటో పెట్టుకుంటారు మహారాష్ట్రలో చాలా చోట్ల. ఈవిడ 1865లో పుట్టింది, 1877లో చనిపోయింది. అంటే ఎంత? 22 ఏళ్ళు మాత్రమే. ఈవిడ ప్రత్యేకత ఏమిటంటే మొట్టమొదటిసారిగా భారతదేశం నుంచి అమెరికా వెళ్ళి మెడిసిన్ చదువుకున్న మొట్టమొదటి హిందూ వనిత. హిందూ అనేది అండర్లైన్ చేస్తున్నాను, ఎందుకంటే అప్పట్లో 1860-70 ప్రాంతాల్లో ఎక్కువగా ఆసుపత్రుల్లో, అంటే నేను మతం గురించి మాట్లాడడానికి కాదు, నిజంగా వాస్తవం, క్రిస్టియన్ డాక్టర్లు ఎక్కువ ఉండేవాళ్ళు, క్రిస్టియన్ నర్సులు ఎక్కువ ఉండేవాళ్ళు, క్రిస్టియన్ నర్సింగ్ హోమ్స్ ఎక్కువగా ఉండేవి. ఈవిడ అలాంటి రోజుల్లో అమెరికా వెళ్ళి, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ తర్వాత చెప్తాను ఏం సాధించిందో చెప్తాను. అలాంటి రోజుల్లో తన 19 సంవత్సరాల వయసులో అమెరికా వెళ్ళి 2 సంవత్సరాలు అక్కడ మెడిసిన్ చదువుకుని, అప్పట్లో 2 సంవత్సరాల కోర్సు ఉండేది, చదువుకుని ఇండియాకి వచ్చి కొల్హాపూర్ ఆసుపత్రిలో పనిచేయాలి. అయితే అమెరికాలో ఆవిడ పెన్సిల్వేనియా అనే స్టేట్లో ఉంది, బాగా చలి ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఉన్న రోజుల్లోనే ఆవిడకి బాగా దగ్గు రావడం మొదలయ్యి టీబీ లక్షణాలు మొదలయ్యాయి. వెనక్కి వచ్చేసి కొల్హాపూర్ ఆసుపత్రిలో ఆవిడ చేరి ఉంటే మొట్టమొదటి మహిళా హిందూ డాక్టర్ అయి ఉండేది. మహిళా హిందూ డాక్టర్, రెండండి, మహిళా హిందూ అండర్లైన్ చేయాలి. అప్పటి వరకు లేడీస్ డాక్టర్లు ఎవరైనా ఉండుంటే వాళ్ళు హిందూస్ కాదన్నమాట. ఈవిడ అయి ఉండేది. కానీ ఆవిడ అమెరికా నుంచి వెనక్కి వచ్చినటువంటి 2-3 నెలలకు ఏమో, ఇంకొక వారం రోజుల్లో ఆవిడకి 22 సంవత్సరాల వయసు పూర్తవుతుంది అనగా చనిపోయింది అనారోగ్యంతో. ఆవిడ వెనక్కి వచ్చినప్పుడు ఆవిడకి వైద్యం చేయడానికి ఎవరు డాక్టర్లు ముందుకు రాలేదు. ఆ రోజుల్లో ఏంటంటే హిందూ అన్నవాళ్ళు సముద్రాలు దాటకూడదు అని, మరి ఎక్కడ రాసిందో ఏమో తెలియదు, అదొక నమ్మకం లాగా ఉండేది అన్నమాట. ఆ తర్వాత టంగుటూరి ప్రకాశం పంతులు గారి రోజుల్లో కూడా బారిస్టర్ చదవడానికి లండన్ వెళితే వెనక్కి వచ్చాక వాళ్ళని ఎవరు ఇంటికి రానిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు మళ్ళీ ఏవో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ఏవో పూజలు చేసుకుంటే తప్ప మళ్ళీ అందరిలో కలవనిచ్చేవాళ్ళు కదా. అలాంటి రోజుల్లో ఒక 18 ఏళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయి అమెరికా వెళ్ళడానికి 2 సంవత్సరాలు కష్టపడింది. అసలు ఎందుకు వెళ్ళాలనిపించింది అమ్మాయికి, అమెరికానే వెళ్ళి ఎందుకు చదువుకోవాలనిపించింది అంటే, ఆమెకి 8 సంవత్సరాల వయసులో పెళ్లి చేశారు. అప్పట్లో బాల్య వివాహాలు. ఆ పెళ్లి కూడా ఎవరు, ఆ అమ్మాయికి ట్యూషన్ చెప్పడానికి ఒక సంస్కృత్ టీచర్ వస్తుంటే ఆ టీచర్ నుంచి పెళ్లి చేశారు. 13 సంవత్సరాలకు 14 సంవత్సరాలకు ఒక బాబు పుట్టాడు. ఆ బాబు 10 రోజుల్లో 20 రోజుల్లో ఉన్నాడు, చనిపోయాడు. అప్పుడు ఆ అమ్మాయికి అనిపించింది, 14 సంవత్సరాల అమ్మాయికి బాబు చనిపోతే ఏమనిపించాలి, ఆరోగ్యం బాగు చేసుకోవాలి, బాల్య వివాహాలు చేయకూడదు, ఇలాంటి అనిపించాలి. కానీ ఆ అమ్మాయికి నేను డాక్టర్ అవ్వాలి, ఇలాంటి స్త్రీలకి సహాయం చేయాలి అని ఆవిడ డిసైడ్ చేసుకుంది. అలా అనుకునే సమయానికి ఆవిడ దగ్గర ఏమీ లేదు, మధ్యతరగతి బాలిక, డబ్బులు లేవు, ఎక్కడ మెడిసిన్ చదవాలో తెలియదు. అప్పుడు ఇండియాలో కూడా మెడిసిన్ కోర్సులు లాంటివి ఏమీ లేవు, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అంటే ఆయుర్వేదం ఇలాంటివి. అప్పుడు ఆవిడ అమెరికా వెళ్ళాలి అనుకుంది. అమెరికాలో అయితే చదువుకోవడానికి వీలవుతుంది. అమెరికా ఎలా వెళ్తుంది, డబ్బులు ఏమి లేవు, ఎవరు వెళ్ళడానికి లేదు. ఆవిడ అప్పుడు వాళ్ళ హస్బెండ్ పోస్ట్ మాస్టర్ అనమాట, కలకత్తాలో పనిచేసేవాళ్ళు. ఆయన ఎవరినో కనుక్కుంటే ఇలా మా ఆవిడ మెడిసిన్ చదువుకోవాలనుకుంటుందంటే వాళ్ళు చెప్పారు, మీరు క్రిస్టియన్గా కన్వర్ట్ అవ్వండి, వాళ్ళు తీసుకెళ్తారు. అది తేలిగ్గా ఉండేది. అట్లా వీళ్ళ కజిన్ కూడా ఒక అమ్మాయి రమాకుమారి అని, ఆవిడ కూడా ఇద్దరు కలిసి ట్రై చేస్తుంటే ఆ రమాకుమారి అనుకుంటున్నాను, ఆవిడ మారిపోయింది, క్రిస్టియన్గా మారిపోయి ఆవిడని లండన్ ఎక్కడికో తీసుకెళ్లారు. ఈవిడ మాత్రం నేను మతం మారను, నేను హిందూగానే ఉంటాను, అమెరికా వెళ్ళాలి అని
ఆ క్రిస్టియన్ అసోసియేషన్స్కి చెప్తే ఎవరు వాళ్ళు ముందుకు రాలేదు. కానీ ఆ క్రిస్టియన్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ పత్రికలో కథలాగా రాశారు. ఇలాగ ఒక అమ్మాయి అడిగింది మమ్మల్ని, మేము తీసుకురామని చెప్పామని. ఆ పత్రికలో వచ్చిన కథనాన్ని న్యూయార్క్లోనో న్యూజెర్సీలో అనుకుంటా కార్పెంటర్ అని ఒక ఆవిడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఖాళీగా ఉంటే పుస్తకం చదువుతుంటే ఆ పుస్తకంలో ఆవిడకి కథ కనపడింది. అప్పుడు ఆవిడ ఆ పత్రిక వాళ్ళని అడిగి ఈవిడ అడ్రస్ తెలుసుకుని ఈ అమ్మాయికి ఉత్తరాలు రాసింది. అమ్మాయి అంటే అప్పుడు 16 ఏళ్ళు 17 ఏళ్ళు అమ్మాయి. అప్పట్లో ఉత్తరాలు రాయడమే కదా, ఉత్తరాలు రాయడం అంటే 2-3 నెలలు పట్టేది. నేను నీకు సహాయం చేస్తానమ్మా, నీకు చదువుకోవాలనుంది కదా, నేను అన్నీ చూసుకుంటాను, అమెరికా రావడానికి సహాయం చేస్తానని అట్లా దాదాపు 1.5 పాటు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుని ఈవిడ ఉత్తరాలు రాసి చివరికి 1875లోనో ఎప్పుడో ఆవిడని అమెరికా తీసుకెళ్ళింది అనమాట. అమ్మాయి తీసుకెళ్ళి తన ఇంట్లో ఉంచుకుని మెడికల్ కాలేజీలో సీట్ ఇప్పించి అమ్మాయికి అన్నీ ఉండేలాగా చూసి ఆ చీరతోనే ఉండే రోజులు తన భోజనం తనే వండుకుంది. ఎక్కడ కూడా ఆ హిందూ సాంప్రదాయాలని ఆవిడ అతిక్రమించలేదన్నమాట. అయితే ఈవిడ అమెరికా వెళుతోంది అని తెలిసి కలకత్తాలో హిందూ సమాజం వాళ్ళు చాలామంది వీళ్ళ ఇంటి మీద రాళ్ళు వేశారు. ఎవరు అమ్మాయి అమెరికా వెళుతుందట, సముద్రాలు దాటుతుందట, ఇది చాలా అపచారం, మన హిందూ మతానికి ఇది చేస్తుంది అని చెప్పి ఆవిడ మీద రాళ్ళు వేస్తే 18 సంవత్సరాల వయసులో, ఇదే చెప్పాను పిల్లలకి జాగ్రత్తగా చూడండి, 18 సంవత్సరాల వయసులో మీరు ఏం చేయగలుగుతున్నారు? 18 సంవత్సరాల వయసులో ఆ అమ్మాయి వీళ్ళందరినీ ఎదిరించి వెళ్ళాలనుకోలేదు, ఒప్పించి వెళ్ళాలి. ఎందుకు సమాజాన్ని ఎదిరించాలి అని ఒక 300 మందిని ఇలాగా అందరినీ పిలిచి ఒక హాల్ బుక్ చేసి, ఆవిడకి ఇంగ్లీషు కూడా సరిగ్గా రాదు అప్పట్లో, వాళ్ళందరికీ సమాధానాలు చెప్పింది. వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి. మీరు అడుగుతున్నారు కదా నన్ను ఎందుకు అమెరికా వెళ్తున్నాను అని, ఎందుకు అమెరికానే వెళ్ళాలి, ఎందుకు డాక్టరే చదువుకోవాలి, నర్సు చేయొచ్చు కదా, అలాగే ఎవరో చేయని పని నువ్వెందుకు చేస్తున్నావు, ఈ ప్రశ్నలన్నీ రాసుకుని ఒక్కొక్కదానికే సమాధానం చెప్పింది. అప్పట్లో ఆవిడ ఇచ్చిన ఉపన్యాసం పేపర్లో పబ్లిష్ అయ్యాక చాలామంది ఆవిడకి సహాయం చేశారు వెళ్ళడానికి. అందులో ఒక మాట చెప్పింది, ఎవరూ చెయ్యని పని నువ్వెందుకు చేస్తున్నావు అని నన్ను అడుగుతున్నారు కదా మీరు, ఎవరూ చెయ్యని పని నేనెందుకు చేయాలని జీసస్ క్రీస్తు ఆ రోజు అనుకునుంటే ఈ రోజు ఆయన మీకు దేవుడు అయ్యి ఉండేవాడా? ఆయన అనుకోలేదు కాబట్టి ఆయన చేశాడు కాబట్టి మీకు దేవుడు అయ్యాడు. ఎవరూ చెయ్యని పని చెయ్యకూడదని లేదు, అందుకే నేను చేస్తున్నానని ఆవిడ సమాధానం చెప్పింది. అది కూడా ఉందండి, ఇంటర్నెట్లో చదవచ్చు. అంతా చేసి ఇండియాకి వచ్చి చేద్దాం అనుకున్నప్పుడు ఆవిడ 22 సంవత్సరాలు నిండకుండానే మరణించింది అన్నమాట. ఇది ఒక స్ఫూర్తిదాయకమైన కథ. వీటన్నిటిలో ఏ స్ఫూర్తి ఎందుకు కనబడుతుంది, ఎవరికి కనబడుతుంది అంటే చెప్పలేం. ఇన్స్పిరేషన్ కెన్ హిట్ యూ ఎనీ టైం అంటారు. ఏదన్నా విన్నప్పుడు ఏదో కోణంలో మీ మనసును తాకొచ్చు. మీరున్నటువంటి మానసిక స్థితిలో, మీకున్నటువంటి సమస్యల్లో, మీకున్నటువంటి ఘర్షణలో ఆ కథలో ఏదో పాయింట్ మీ మనసుకు తగలచ్చు, దాన్ని మిమ్మల్ని ఇన్స్పైర్ చేయొచ్చు వినేవాళ్ళని. అది జరిగింది చాలామంది. ఆ కథలు కూడా ఒకటి చెప్తారు. ఇవ్వండి ఇలాంటి బయోగ్రఫీస్ చెప్పాను అనమాట. లాస్ట్లో ఇంకొకటి చెప్పి నేను 2-3 స్టోరీలు చెప్పి నేను మీకు మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్స్ పెడతాను. పర్వాలేదా సమయం? ఆకలిస్తుంది. టంగుటూరి సూర్యకుమార్ పేరు విన్నారు కదా, ఎవరు వినలేదు? టంగుటూరి సూర్యకుమార్ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఆవిడ వల్ల ఫేమస్ అయ్యింది. చాలా మందికి తెలుసు మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనగానే టంగుటూరి సూర్యకుమార్ గారు లేదా ఆవిడ పేరు చెప్పడానికి గుర్తొస్తారు. ఈవిడ జీవితంలోకి వెళితే అత్యంత స్ఫూర్తిదాయకమైన జీవితం అన్నమాట. ఈవిడ జీవితం మొత్తాన్ని చెప్పి పిల్లలకి చెప్పాను ఒకటే, యూ కెన్ రీడిఫైన్ యువర్ లైఫ్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్, సబ్జెక్ట్ టు యూ షుడ్ హ్యావ్ స్కిల్స్ అండ్ యూ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్. జీవితాన్ని ఎన్నిసార్లైనా పునర్నిర్వచించుకోవచ్చు. 0 నుంచి మొదలుపెట్టి మళ్ళీ పెరగచ్చు, మళ్ళీ 0 నుంచి మళ్ళీ పెరగచ్చు అని ఆవిడ జీవితం నిరూపిస్తుంది. కాకపోతే ప్రతిభ ఉండాలి, ఆత్మవిశ్వాసం, ఈ 2 ఉంటే కనుక జీవితంలో ఎప్పుడైనా ఒకటి కోల్పోతే ఈ ఉద్యోగం పోయింది లేకపోతే ఈ వ్యాపారం దెబ్బతింది అని దిగులు పడాల్సిన పని లేదు, మళ్ళీ మొదలుపెట్టే పైకి రావచ్చు అని ఆవిడ జీవితం నిరూపిస్తుంది. ఆవిడ చాలా ఉన్నత కుటుంబంలో పుట్టింది. టంగుటూరి ప్రకాశం పంతులు గారు తమ్ముడు గారు అమ్మాయి. 10 సంవత్సరాల వయసు అనుకుంటాను సినిమాల్లో బాలనటిగా వెళ్ళింది, చదువుకోలేదు. ఆ తర్వాత కొన్నాళ్ళు సినిమాల్లో బాలనటిగా చేసి బ్రేక్ ఇచ్చి మళ్ళీ చదువుకుంది, శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది. 1947 స్వాతంత్ర్యం పోరాటానికి అటు ఇటుగా ఈవిడ స్టార్ సింగర్. ఆవిడ లలిత సంగీత కచేరీ పెడితే టికెట్ ఆ రోజుల్లోనే 50 రూపాయలు ఉండేది. ప్యాట్రన్ టికెట్ అంటారు, 50 రూపాయలు.
1940లో 50 రూపాయలు అంటే ఊహించుకోండి, అంత డిమాండ్ ఉండేది. టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాజకీయ ఉపన్యాసాలు ఇస్తుంటే ఈవిడ పాటలు పాడడానికి తీసుకెళ్ళి ఈవిడ పాటలు ముందు పాడద్దు, చివరి పాడమ్మా, లేకపోతే నా ఉపన్యాసం ఎవరో వినరు అంటుండేవాడు అనమాట. అంత స్టార్ సింగర్ ఆవిడ. సినిమాల్లో కూడా వేసింది. 1957లోనో 58లోనో సినిమాల నుంచి విరమించి అప్పట్లో ఆవిడ సినిమాల్లో మామూలు మిగతా యాక్ట్రెస్ లాగా గ్లామరస్గా వేయడం ఇష్టం లేక ఈ సినిమాలు వద్దనుకుని అప్పట్లో టీవీలు బాగా వస్తుంటే టీవీలో చేద్దాం అనుకుని అమెరికా వెళ్ళారు. దానికి మళ్ళీ పెద్ద కథ ఉంది. అమెరికా ఎలా వెళ్ళారో ఏమిటి దానికి కూడా కథ ఉంది. ఇంకా చాలా ఉన్నాయండి ఈవిడ జీవితంలో స్ఫూర్తిదాయకమైన విషయాలు. అమెరికా వెళ్ళినప్పుడు మళ్ళీ జీరో ఆవిడ. అమెరికా వెళ్ళాల్సిన అవసరం లేదు, చక్కటి ఇల్లుంది, బోళ్ళంత మంది అభిమానులు ఉన్నారు, అప్పటికే స్టార్ సింగరు, ఇంట్లో పెద్ద ఏమిటంటారు బంధుమిత్రులు ఉన్నారు, కాళ్ళు కింద కందిపోకుండా చూసుకునే నౌకర్లు చాకర్లు ఉన్నారు. అన్నింటినీ వదిలేసి ఆవిడ అమెరికా వెళ్ళి 0 నుంచి మొదలుపెట్టి వితిన్ 2 years 2 సంవత్సరాల్లో అమెరికాలో చీర కట్టుకునే ఉండేదండి ఆవిడ. అమెరికాలో ఆఫ్ బ్రాడ్వే అంటారు, బ్రాడ్వే ఆఫ్ బ్రాడ్వే నాటకాలు అంటారు. ఆఫ్ బ్రాడ్వేలో ఆవిడ బెస్ట్ యాక్ట్రెస్ అయ్యిందండి వితిన్ 2 years. అంటే 0 నుంచి మొదలుపెట్టి మళ్ళీ అమెరికాలో వీసా ఎక్స్పైర్ అయితే లండన్ వచ్చింది. మళ్ళీ లండన్లో 0తో మొదలుపెట్టి వితిన్ 2 years మళ్ళీ అక్కడ మహారాణి గారి రాణివాసంలోకి సరాసరి నడిచి వెళ్ళేటటువంటి స్టేజ్కి చేరుకుంది ఆవిడ. సో అట్లా ఇంకక్కడే ఉండిపోయింది ఆవిడ. జీవితంలో 80 సంవత్సరాలు ఏమో ఉన్నారు ఆవిడ. 40 సంవత్సరాలు లండన్లోనే ఉన్నారు. ఇంకా ఈవిడ జీవితాన్ని స్టెప్ బై స్టెప్ చదివితే ఇంకా స్ఫూర్తిదాయకమైన విషయాలు కనబడతాయండి. ఇవి కూడా చెప్పాను. ఇందులో కొన్ని మీకు చూపిస్తాను వీటికి సంబంధించింది. ఇది మిస్ ఇండియా పోటీలు అంటారు కదా. మొట్టమొదటి మిస్ ఇండియా పోటీలు 1951లోనే 52లోనే మొదలైనవి. అప్పట్లో మిస్ ఇండియా ఎలా ఉండేదంటే మిస్ స్టేట్ ఉండేది. మిస్ ఆంధ్ర, మిస్ ఒరిస్సా, మిస్ బెంగాలీ అట్లాంటివి తీసుకుని వాళ్ళందరినీ తీసుకెళ్ళి పోటీ పెట్టి అందులో మిస్ ఇండియా ఎన్నుకునేవాళ్ళు. అప్పట్లో ఈవిడ మిస్ మద్రాసు, మిస్ ఇండియాలో రన్నర్ అప్ అంటే సెకండ్ వచ్చారనమాట ఆవిడ. 1951-52 సరిగ్గా సంవత్సరం ఆవిడ అమెరికా పర్యటనకి వెళ్ళినప్పుడు ఈవిడ ఉద్యోగం వేరే పని కాకుండా ఆవిడ సినిమా యాక్ట్రెస్గా ఉన్నప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఆటోగ్రాఫ్స్ ఇచ్చారు. నీ అంత అందమైన అమ్మాయి లేదు, మా ఇక్కడ ఉండిపోయి ఇక్కడ మా సినిమాల్లో వెయ్యంటే యూనియన్ మోనాన్ని కుదరక ఆవిడ వెనక్కి వచ్చేసింది. అలాగే హాలీవుడ్లో మొట్టమొదటిసారిగా తెలుగు పాట పాడిన మొట్టమొదటి మహిళ ఈవిడ టంగుటూరి సూర్యకుమారి గారు. ఇది ఆవిడ ఆఫ్ బ్రాడ్వేలో నాటకాల్లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చినటువంటి. ఇది టైమ్స్ మ్యాగజైన్ అని ఒకటి ఉంది అమెరికాలో. దాంట్లో అసలు వార్త రావడం కానీ మన పేరు పడడం కానీ చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అలాంటి టైమ్స్ మ్యాగజైన్లో పూర్తి పేజీ వర్ణ చిత్రం ప్రచురించబడిన ఏకైక తెలుగు మహిళ అప్పటికి ఇప్పటికీ ఆవిడ ఒక్కరే. తెలుగు అమ్మాయి అండి. అసలు మామూలుగా పేరు రావడమే కష్టం, ఫోటో రావడమే కష్టం. అలాంటిది ఈ ఫుల్ పేజీ ఫోటో టైమ్స్ మ్యాగజైన్లో వచ్చింది. అది కూడా ఇప్పుడు రెండోసారి ఆవిడ జీవితాన్ని పునర్నిర్వచించుకున్నప్పుడు అనమాట. ఆవిడ ఇల్లు ఎత్తుక్కుంటూ వెళ్ళాం. మేము లండన్ వెళ్ళినప్పుడు మేమిద్దరం ఆవిడ ఇల్లు చూద్దామని. ఆవిడ లేరనుకోండి. యూరోప్లో ఎలా ఉంటుందంటే ఎవరైనా ప్రముఖులు ఉన్నప్పుడు అప్లై చేస్తే మున్సిపాలిటీకి వాళ్ళకి ఒక ప్లేక్ ఇస్తారు ఇంటి ముందు. ఈ ఇంట్లో ఫలానా వాళ్ళు ఉండేవాళ్ళు, ఈ ఇంట్లో చార్లీ చాప్లిన్ ఉన్నాడు, ఈ ఇంట్లో కార్ల్ మార్క్స్ ఉన్నాడు అని బోర్డు పెడతారు. కానీ ఈవిడ ఇంటి ముందు ఆ బోర్డు కూడా లేదు, ఎవరు అప్లై చేసి ఉంటారు అనమాట. కానీ ఆవిడ జీవిత చరిత్ర చదివి విపరీతంగా ఉద్విగ్నభరితంగా భావించి అది చూడడానికి వెళ్ళాము ఎదుర్కొంటూ. అది ఆవిడ ఉన్న ఇల్లు అన్నమాట. అదండి ఇది ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. మీరు ఓపుకుంటే సాయంకాలం వరకు చెప్పగలను. కానీ ఇక్కడతో ఒక చిన్న పాజ్ చేసి మీకు క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుంటాను. ఇందాక కొంతమందిని ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కాంటాక్ట్ చేస్తాను అందుబాటులో ఉంటే కనుక. లేదంటే పాత పుస్తకాలు నా దగ్గర 1910 నుంచి 1990 వరకు ఆంధ్రపత్రిక పేపర్లన్నీ ఉన్నాయి నా దగ్గర డిజిటల్గా. ఎప్పుడైనా 1950లో ఏం జరిగిందంటే అప్పటికెళ్ళి ఆ పేపర్ ఓపెన్ చేస్తే అక్కడ ఉన్న న్యూస్ అన్ని తెలుస్తుంది కరెక్ట్గా జరిగిందా లేదా అని. ఎంజీఆర్ గురించి చెప్పేటప్పుడు కూడా వాస్తవాలు ఏమిటి అనడానికి ఆ 1970, 1965 ప్రాంతాలకు వెళితే ఆంధ్రపత్రిక మద్రాసు నుంచి వచ్చేది. మద్రాసు ఎడిషన్లో ఎంజీఆర్ గురించి కరెక్ట్గా ఏం జరిగింది అనేది ఉండేదన్నమాట. అట్లా అవన్నీ చూసుకుంటూ చెప్తూ వస్తాయి. ఒక్కొక్క కార్యక్రమానికండి మీరు ఏదైనా ప్రత్యేకంగా మీకు ఒక కార్యక్రమం అనిపిస్తే దీనికి ఎలా సమాచారం సేకరించారో అంటే చెప్పగలను. మళ్ళీ
ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ ఉంటుంది, దానికి సమాచారం ఎలా సేకరించాను అనడానికి. 400 పేజీలు కౌముదీకి కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ అదర్ రైటర్స్ ఉంటుందండి. అందరూ అదర్ రైటర్సేనండి. మరి హౌ యూఆర్ మేనేజ్ అంటే మీ సిన్సియర్ బట్ ఫ్రమ్ అదర్ సైడ్ ద సేమ్ సిన్సియారిటీ ఉండాలి ఉండాలి. హౌ యూఆర్ మేనేజ్ ఎలాగంటే నిన్న మొన్న ఒక కథ చెప్పానండి, నవ్వు అని నిన్న రిలీజ్ చేశాను, దేవరకొండ బాలగంగాధర తిలక. చెడ్డ విషయాలు అంటూ వ్యాధి కాదు, దాన్ని కంటేజియస్ అంటారు ఇంగ్లీష్లో, కరెక్ట్గా తెలుగు మాట ఏదో. ఒకదానికొకటి అంటుకుంటూ వెళ్తున్నాయి చూడండి. వ్యాధి అంటే అంత ఇదిగా ఉండదు. చెడ్డ విషయాలే కదండి, మంచి లక్షణాలు కూడా అంటుకుంటూ వెళ్తాయి ఒకదానికొకటి. మేము సిన్సియర్తో ఉంటాము, మేము రిలీజ్ చేస్తాం కాబట్టి వాళ్ళు కూడా పంపిస్తారండి. అట్లా ఉండే వాళ్ళని తీసుకుంటాం. ఎప్పుడైనా అలా లేని వాళ్ళు కూడా మాకు చదువుతూ ఉంటారు. శీర్షిక రాయమన్నప్పుడు మాకు ఈ నెల ఇబ్బంది ఉంది, ఈ నెల ఇబ్బంది ఉంది ముందు చెప్తాం. మేము ఇలా క్రమశిక్షణతో చేస్తాము, ఖచ్చితంగా విడుదలవుతుంది, అట్లా మీరు కమిట్ అవ్వగలిగితేనే రాయండి అని. అలా రాస్తున్న వాళ్ళు ఉన్నారండి. బలభద్రపాత్ర రమణి గారిని 2008 నుంచి ఇప్పటి వరకు ఒక్క నెల కూడా మిస్ చేయకుండా ఆవిడ కాలం దాటిన కబుర్లు అని రాస్తున్నారండి. ఒక్క నెల కూడా మధ్యలో ఆవిడకి అనారోగ్యం, వాళ్ళ పిల్లలకి ఎన్నైనా కానీ ఖచ్చితంగా ఆవిడ నెలకి ముందుకి పంపిస్తారనమాట. అవన్నీ కూడా ఆవిడ వాళ్ళతో ఫాలోఅప్ చేయడం, టైంకి వస్తుంది వచ్చేలాగా చూసుకోవడం, కాబట్టి వాడిని అడగడం, ఆ పద్ధతిని ఆవిడ చేస్తుంటుంది అనమాట. మాట్లాడుతుంది. చెప్పండి సార్. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు కదా, మీ కృషి అనన్యమైనటువంటిది. మరి మీ కృషిని గిన్నెస్ బుక్ వాళ్ళు కూడా మీ పేరుని అందులో బుక్లో రాసి ఉంటారు అనుకుంటున్నాను. ఆ విషయం ప్రస్తావన చేస్తాను. నేను అసలు ఒకటండి, నేను అంతా చెప్పాను కదా, ఎవరిని అడగను నేను దీని గురించి, ఇది సబ్స్క్రైబ్ చేయమండి అని అడగనని. గుర్తింపు గురించి అసలు నేను ఎప్పుడూ పాకులాడలేదండి, గుర్తింపు కోసం చేయలేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిందంతా ఏంటంటే, ముందు నేను ఎంజాయ్ చేస్తున్నాను, చదవడాన్ని నేను ఎంజాయ్ చేశాను. ఆ జీవిత చరిత్ర నేను చదవడం కంటే చెప్పడాన్ని ఇంకా ఎంజాయ్ చేస్తాను నేను. ఎవరన్నా నేను చెప్పింది విని వాళ్ళు బాగా నేర్చుకున్నారు, వాళ్ళలో ఒక విధమైనటువంటి పరివర్తన వచ్చింది, దాన్ని నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అంతవరకే చెప్పాను కానీ గుర్తింపుల కోసం ఎప్పుడు చూడలేదు. గిన్నీస్ బుక్ అనేది కూడా అసలు ఎప్పుడు పట్టించుకోలేదండి నేను. చాలామంది అంటుంటారు, మీరు చేసిన పరిశోధనకి, నిన్న ప్రొఫెసర్ గారే అన్నారు, మీరు చేసిన పరిశోధనకి ఎన్ని డాక్టరేట్ రావాలంటే ఒక్కొక్క డాక్టరేట్, అది కూడా పట్టించుకోలేదు. ఒకటండి, నేను గమనించింది ఏంటంటే అంచనాలు, ఎక్స్పెక్టేషన్స్ అంటారు చూడండి. ఏ పనైనా చేసినప్పుడు అంచనాలతోటి, ఎక్స్పెక్టేషన్స్ తోటి చేస్తే అంచనాలు అందుకోలేదనుకోండి నిరాశ వస్తుంది సహజంగా. ఇది ఆశించి చేస్తే, మేము ఏది ఆశించకుండా చేస్తున్నాం కాబట్టే ఇన్ని సంవత్సరాలు ఇంత సిన్సియర్గా, ఇంత క్రమశిక్షణతో చేయగలుగుతానండి. ఆశించి ఉంటే కనుక మధ్యలో ఎక్కడ దెబ్బకొట్టుంటే, అరే ఇది అనుకున్నానే, ఇది రాలేదే, అరే వీడు పొగడలేదే, వీళ్ళు నన్ను పిలవలేదే, లేకపోతే వీళ్ళు ఎదవలేదు అని ఉండేది. అది ఇప్పుడు ఉండదు. అందుకనే ఇంత వస్తుంది అనుకుంటున్నాను. మీరు సినిమాల వల్ల బాగా ప్రసిద్ధి చెందారనుకున్నా, ఇక్కడికి వచ్చింది నాకు తెలియదు. అది రాసి వాటి సినిమాల గురించి సమీక్ష చేసి రాసి వాటి గురించి అనుకున్నా కానీ, దాంట్లో నేను కారణం వచ్చి కూడా చెప్తున్నాను, ఏదైనా సినిమా గురించి బాగా చెప్తాడేమని. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి రకరకాల మల్టీమీడియాస్ అన్ని మళ్ళా మీరు సమీక్షించారు. అది ఏమవుతుందంటేనండి, లైటర్ వేను, సీరియస్ వేను రెండు రాసినప్పుడు లైటర్ వేను తొందరగా వెళుతుంది. వార్తల్లో కూడా ఇప్పుడు మన పత్రికలో చదువుతున్నప్పుడు తేలిగ్గా ఉండే వార్తలు గబగబా చదివేస్తాం, కొంచెం కష్టంగా ఉండే వార్తలు నెమ్మదిగా చదువుతాం, తక్కువ మంది చదువుతారు అట్లా అంటారు. కానీ నేను చేసిన దాంట్లో 60% నాన్ ఫిల్మ్ అండి, సినిమాకి సంబంధం లేనివి 60-65% ఉన్నాయన్నమాట. ఇందాక చూపించడం కూడా చెప్పే వాటన్నిటిలో కూడా ఎక్కడెక్కడైతే ఆ సైకాలజీ పార్ట్ వస్తుందో ఆ భాగాన్ని వివరించడం, ఎక్కువ వివరిస్తూ వెళ్ళాను. కానీ ఓన్లీ సైకాలజీ మీద చేయలేదు. అంటే నేను అంశాల గురించి టాక్షో చేయనండి, ఫలానా అంశం గురించి కానీ ఫలానా ఉద్యమం గురించి కానీ చేయను. నేను చేసిన మనుషుల గురించి, అలాగే పుస్తకాల గురించి, కథల గురించి అనమాట. అందుకని సైకాలజీ అనేది అలా తీసుకోలేదు. కానీ దాని ప్రసక్తి వచ్చినప్పుడు మాత్రం దాని చుట్టూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఉదాహరణకి అమ్మాయి పర్వీన్ బాబీ మీకు తెలిసే ఉంటుంది. అమ్మాయి స్కిజోఫ్రెనిక్ అయ్యి జీవితం అంతా అల్లకల్లోలం అయిపోయేలా అయింది. అప్పుడు దాని గురించి వివరించాను అనమాట, అది ఎలా ఉంటుంది అనేది. అట్లాగే కొంతమంది విపరీత ప్రవర్తన కానీ, బాగా ఉన్నవాళ్ళు చెడ్డగా అయిపోవడానికి కానీ, గురుదత్ ఉదాహరణకి, గురుదత్ అనే ఒక డైరెక్టర్ ఉండేవాడు, చాలా యంగ్ ఏజ్లో పోయాడు. అప్పుడు చాలా సైకాలజీ గురించి చెప్పాను గురుదత్ దాంట్లో.
ఆయనకేంటంటే లోన్లీనెస్, ఎవరితో పంచుకునేవాడు కాదు. అట్లాంటివి ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, వాటిని ఎలా డీల్ చేయాలని దానిలో భాగంగా చెప్పాను, కానీ విడిగా చెప్పాను. తపస్సు ద్వారా శ్వేతప్రోక్షంలో థ్యాంక్ యూ అండి. అది అనేక రకాల రంగులతో ప్రకాశించి మనకు ఎంతో అనిపిస్తుంది. అలాగే మీరు గొప్ప వచ్చారు. శ్వేతప్రోక్షంలో ఒక పని ఏంటంటే అనేక రకాల పువ్వుల దగ్గర చేరి అక్కడికి సేకరించి పంచదార కంటే కూడా 2.5 రెట్లు తీపి కలిగిన నేను తయారు చేస్తుంది మనకు అందించింది. నేను ఆ విధంగా నాకు నమస్కారం. ఇది ఆధ్యాత్మిక గురువులు వాళ్ళ భావాలని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలనే మాటల్లో చాలా కష్టపడి ఒక కీర్తన ఉందండి. ఉన్నదంతా అందదన్న చిన్నపాటి మనసునకు అందినది కొంత కూడా మాటకు అందదాయ శివ. మీరు మీ భావాలని ఎక్స్ప్రెస్ చేయటంలో మీకు న్యాచురల్గా వచ్చిందా, లేకపోతే మీరు ఎఫర్ట్ ఎంతవరకు పెట్టారు? ఇది అందరికీ భావాలు ఉంటాయి, కానీ ఈ ఎక్స్ప్రెస్ చేయటం అనేది చాలా వరకు కష్టం ఉంది. దాని గురించి కొంత మీరు చెప్పండి. నేను ఏమీ కష్టపడలేదండి. ఇప్పుడు కూడా ఏదో కృత్రిమంగా రాసేటప్పుడు ఇప్పుడు వింటున్నారు కదా, నా దగ్గర ఏమీ లేదు, ఏం పేపర్ లేకుండా చెప్తాను మీకు అంతా. అది ఎందుకో అలవాటు అయ్యింది. మీకు నా జర్నీలో చెప్పని ఒక పార్ట్ ఉందండి. ఒక 92 వరకు నేను కవితలు రాశానన్నా, 96లో అమెరికా వచ్చానన్నా, 92, 96 మధ్యలో ఏం చేశానని చెప్పలేదు. నేను హాబీగా 10th క్లాస్ వాళ్ళకి టీచింగ్ చేస్తుండేవాడిని అప్పట్లో. అంటే నాకు 35 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఆ టీచింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అలవాటైంది, వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి అనేది అనమాట. అదే బహుశా ఇప్పుడు వచ్చింది. చాలామంది విన్నప్పుడు కూడా మీరు ఎక్కడైనా ప్రొఫెసర్గా చేశారా, మీరు ఎప్పుడైనా టీచర్గా పనిచేశారా అని అడుగుతుంటారు. అలా అలవాటైందండి. ముఖ్యంగా ఈ ఎక్స్ప్రెషన్ మీరు అడిగింది నాకు ఎందుకు వస్తుందంటే, అట్లాంటిది నేను చెప్పేటప్పుడు నేను చెబుతున్నాను అనుకోను, నేను వాళ్ళకి చెబుతున్నాను. ఇది వాళ్ళకి అర్థమవుతుందా లేదా మీ దృష్టితో ఆలోచిస్తానండి. అందువల్ల ఇది వస్తుంది అనమాట. నాకు నేను చెప్పాలనుకుంటే నేను ఏది ఎలాగైనా రాసుకోవచ్చు, నేను చదువుకోవచ్చు. ఇలా మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుందా, దీని తర్వాత ఇది చెప్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారేమో, ఈ పదం బాగుండదేమో, ఫస్ట్ ఆవిడతో డిస్కస్ చేస్తాను. అంత అయ్యాక ఈ ఫ్లో బాగుందా లేదా, ఆవిడ లేదు ఇలా అయితే కన్ఫ్యూజ్ అవుతారన్నప్పుడు ఎలా చెప్తారు అనమాట. అట్లా చెప్పడమే కానీ ప్రత్యేకంగా దాని గురించి వేరే సాధన చేయలేదు. బహుశా అది ప్రాక్టీస్ వల్ల వచ్చింది అనుకుంటున్నాను. అలా ఎక్స్ప్లెనేషన్ చేయడం, ఎదుటి వాళ్ళకి అర్థం చేయాలని చెప్పడం. నాకు కొన్ని పదాలు దాన్ని వెతికి నోట్ చేస్తుంది. కాకుండా ఒక తమాషా ప్రశ్న ఏమంటే, ఈ కార్యక్రమాలు టాక్ షో అని పెట్టారు. టాక్ షో తెలుగులో ఏమంటారో ఆలోచిస్తున్నారు. అది మంచి ప్రశ్న. నేనేమనుకున్నానంటే, చాలా మంది ఇది విన్నవాళ్ళు, నేను మీకు శాంపుల్ అంటే చూపించింది, మీరు వింటే కరెక్ట్గా తెలుస్తుంది వీళ్ళందరూ ఎందుకు వింటున్నారు అనేది. దానికి నేను వాక్ చిత్రం అన్నాను, కానీ నిన్న ప్రొఫెసర్ గారు ఒక వాక్ దృశ్యం అన్నారు. ప్రాబబ్లీ వాక్ దృశ్యం అనేది కరెక్ట్ అవుతుందేమో అనుకుంటున్నాను. నేనే పరిశోధనాధారిత వాక్ చిత్రాల ప్రయోక్త అని పెట్టాను. రీసెర్చ్ బేస్డ్ టాక్ షో హోస్ట్ అనడానికి అలా పెట్టాను, కానీ దానికి వాక్ దృశ్యం అనేది సరిగ్గా సరిపోతుందేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక పార్ట్ చెప్పలేదండి, ఇన్ని చేశాను సరే, దీనివల్ల ఎవరు ఇంపాక్ట్ అయ్యారు, ఎట్లాంటి స్పందన వస్తుంది అనేది మీకు ఎక్కువ చెప్పలేదు. చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. నేను ఎక్కువగా విన్న 2 విషయాలండి. ఒకటి, పిల్లలు చాలామంది అనుకుంటారు నా టాక్ షోస్ పెద్దవాళ్ళు వింటారు, రిటైర్ అయిన వాళ్ళు ఖాళీగా కూర్చుని అనుకుంటారు. నాకు వినేవాళ్ళల్లో దాదాపు 40-45% 30-35 సంవత్సరాలు, 25-35 సంవత్సరాల వయసు వాళ్ళండి. పిల్లలు ఎక్కువ వింటున్నారు. ఆశ్చర్యపోవచ్చు మీరు. నిజంగా జరిగేది నాకు వచ్చిన స్పందన కూడా అనమాట. ఈ కుర్రాడు చూడండి, ఒక ఆడియో వినిపిస్తాను మీకు, జస్ట్ ఎంత 1 minute ఉంటుందండి. ఇతను మీరు వినండి ఫస్ట్, అలా చెప్తాను. కొందరు ప్రాణాలు తీస్తారు, కొందరు ప్రాణాలు పోస్తారు. అది ప్రత్యక్షంగాను పరోక్షంగాను. నా పేరు సత్యబాలాజీ, మాది కర్నూలు. నేను పడే ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. ఆ సమస్యలంతా బయటపడేసి నన్ను మళ్ళీ సమాజంలో మనిషిగా నిలబెట్టింది ఇద్దరు వ్యక్తులు. ఒకరు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పనిచేస్తున్న విశ్వేశ్వరరావు గారు, రెండవ వారు అమెరికా నుండి బహుముఖ విషయాలపై తన మొదటి స్వరంతో ఆడియోలు చేస్తున్న కిరణ్ ప్రభా గారు. నేను మానసిక సమస్యల్లో ఉన్నప్పుడు నేను విన్న ఆడియోలు జాన్కి, ఎల్లాప్రగడ సుబ్బారావు, ఎలై విజయ్, క్రిస్టోఫర్ రీవ్, కార్ల్ మార్క్. ఈ ఆడియోలు విని ఇన్ని కష్టాలు పడి జీవితంలో పైకి వచ్చిన వారు ఎందరో. నేనంతా నా కష్టం తాత్కాలికమే అనుకున్నాను. ఇప్పుడు ఉద్యోగం సంపాదించుకొని
హ్యాపీగా ఉన్నాను. నా జీవితాన్ని నిలబెట్టిన కిరణ్ ప్రభా గారికి, విశ్వేశ్వరరావు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. కృతజ్ఞతలు. కర్నూలులో కరీంనగర్ అండి. అతను నాకు తెలియదు, ఇది కూడా నాకు తెలియకుండా పంపించాడు, నా కోసం పంపించాడు. అతను నాతో మాట్లాడలేదు. విశ్వేశ్వరరావు గారిని అశ్వారావుపేటలో కాలేజీలో పనిచేస్తుండేవాడు. ఆయన నా టాక్ షో విని ఇలాగ నాతో మాట్లాడుతుండేవాడు. నాకు తెలియకుండా పరోక్షంలో ఒక సంఘటన జరిగింది విశ్వేశ్వరరావు గారికి. ఏంటి, ఈ కుర్రాడు విశ్వేశ్వరరావు గారు ఆయన కాలేజీలో పనిచేస్తూ సంఘ సేవ చేస్తుండేవాడు. అందరికీ సలహాలు ఇవ్వడం, ఎవరికైనా హెల్ప్ చేయడం అట్లాంటిది. ఈ కుర్రాడు ఎలాగో ఆయన కాంటాక్ట్ చేసి నాకు జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఐ వాంట్ టు డై, నేను సూసైడ్ చేసుకుంటాను అని ఆయనతో పదే పదే మాట్లాడుతుంటే ఆయన కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ కూడా కుదరక కుర్రాడు లేదు, నాకు నా సమస్యలు ఎవరో తీర్చలేదు, నాకు ఎవరు సహాయం చేయట్లేదు అన్నప్పుడు ఆయన చెప్పారట చివరిలో విశ్వేశ్వరరావు గారు ఆ కుర్రాడికి, ఓ పని చెయ్యి, నాకు 2 రోజులు టైం ఇవ్వు, ఈ 2 రోజుల్లో నేను చెప్పిన పని చెయ్యి, ఆ తర్వాత కూడా సూసైడ్ చేసుకోవాలంటే చెయ్యి అన్నారట. అని ఆ 2 రోజుల్లో నా టాక్ షోస్ కొన్ని పంపించారు. అది విన్నాక ఆ కుర్రాడు పెట్టిన మెసేజ్ అన్నమాట. ఆ విశ్వేశ్వరరావు గారు నేను 2022లో ఇండియా వచ్చినప్పుడు నన్ను కలవడానికని అశ్వారావుపేట నుంచి ఫోన్ చేశారు. విజయవాడలో నేను ఉంటే ఆయన రావడం ఏంటంటే డేట్ ఏదో మిస్కమ్యూనికేట్ అయ్యి నేను బుధవారం అంటే తర్వాత బుధవారం అనుకున్నాను, కలవలేకపోయాను. ఆయనకి చెప్పాను నేను వచ్చే సంవత్సరం తప్పనిసరిగా కలుస్తానండి అని 2023లో. అలా చెప్పినటువంటి 15 రోజులకి ఆయన యాక్సిడెంట్లో పోయారు. మళ్ళీ చూడలేకపోయాను ఆయన. నేను వాళ్ళ ఇంటికి ఫోన్ చేశాను, చేసి వాళ్ళ అబ్బాయితో మాట్లాడాను. వాళ్ళ అబ్బాయి చెప్పారు, అంకుల్ ఎప్పుడు మిమ్మల్ని తలుచుకుంటుండేవాడు డాడీ అని. ఈ కుర్రాడు చెప్పిన విశ్వేశ్వరరావు గారు ఆయన అన్నమాట. ఇట్లాంటివి నేను ఎన్ని టాక్ షోలు చెప్పానో అన్ని కథలు ఉన్నాయండి, ఒక్కొక్క దానికి వచ్చినటువంటి ఈ ఫీడ్బ్యాక్ అన్నమాట. క్రిందటి సంవత్సరం వెళ్ళినప్పుడు పెద్ద ఆయన వచ్చారు నన్ను కలవడానికి. చాలామంది వస్తుంటారు హైదరాబాద్లో. ఒక గంట సేపు కూర్చున్నారు, అని మాట్లాడారు, వెళ్ళారు. వెళ్ళిపోయాక ఆయన నాకు ఒక ఈమెయిల్ ఇచ్చారు. దీంట్లో చివరి ఉందండి, మీరు చదవడానికి కొంచెం కష్టం అవుతుంది అని చూపిస్తాను. నాకు ఒక ఈమెయిల్ ఇచ్చారనమాట చివరిలో. దానిలో చెప్పారు ఆయన, నేను బాబు నిన్ను కలవడానికి వచ్చింది ఎందుకంటే మాకు ఒక అబ్బాయి ఉండేవాడు, అరిజోనాలో చదువుకోవడానికి వెళ్ళాడు, అక్కడ లవ్ అఫైర్లో పడి సూసైడ్ చేసుకున్నాడు, నేను తట్టుకోలేకపోయాము, మేము సూసైడ్ చేసుకుందాం అనుకున్నాము, మా ఇంట్లో అందరం దాని నుంచి బయటపడడానికి మీ టాక్ షోస్ మాకు బాగా ఉపయోగపడినాయి, అది థ్యాంక్స్ చెబుదామని వచ్చాను, కానీ ఈ విషయం మీ ముందు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను అని ఆయన వెళ్ళాక మళ్ళీ మెసేజ్ పెట్టారు అనమాట. అందుకే ఇవన్నీ విన్నప్పుడు చెప్తుంటాయి, నా గొప్పతనం కాదు, ఆ జీవితం గొప్పతనం. ఆ ఎత్తు పల్లాల జీవితాల్లో జీవించిన వాళ్ళు, వాళ్ళ స్ఫూర్తిదాయకంగా నిలిచినందుకు వాళ్ళ వల్ల వీళ్ళందరూ కాపాడబడుతున్నారు అని. ఆథెంటిసిటీ గురించి చెప్పినప్పుడు మొన్న ఇటీవలనే జగపతి బాబు గారు తెలుసు కదా మీకు, ఆయన సినిమా యాక్టర్, వాళ్ళ నాన్నగారి గురించి చెప్పానండి. చెప్పినప్పుడు నేను వాళ్ళ అన్నయ్య గారితో మాట్లాడాను, జగపతి బాబు గారు అన్నయ్య గారితో మాట్లాడి, ఆయన బయట సాధారణంగా ఇలా ఉన్నవాళ్ళు ఉంటే కనుక వాళ్ళతో ఆడియో బయట తీసుకుని ఆ ప్రోగ్రాంలో పెడతారు, మా నాన్నగారి గురించి మాట్లాడారని చెప్పడానికి. వాళ్ళ అన్నయ్య గారు బిజీగా ఉండి తమ్ముడితో మాట్లాడండి నేను నంబర్ ఇస్తాను అన్నారు. సరే నాకు టైం ఉండదు, ఒక 2-3 రోజుల్లోనే చేయాలి, ఆయనతో మళ్ళీ బిజీగా ఉంటారు, సినిమా యాక్టర్ కదా, నేను కాంటాక్ట్ చేయలేదు. నా ప్రోగ్రాం విని జగపతి బాబు గారు మెసేజ్ పెట్టారు. నేను జగపతి బాబు అండి, అయితే ఇప్పుడు చూశాను, మొత్తం వీడియో చూశాను, అద్భుతంగా చేశారండి, చాలా బాగా చేశారు. అదొకసారి చెప్తామని చేశాను. బ్రదర్ చెప్పాడు ఎట్లా రాము దీని గురించి, చాలా బ్యాలెన్స్డ్గా చెప్పారు మీరు, నెగిటివిటీ లేకుండా పాజిటివిటీ ఎక్కువ లేకుండా, అంటే పొగడ్తలు లేకుండా వాస్తవం చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ఎస్పెషలీ మీకు తెలిసిందే ఈ రోజుల్లో అది డబ్బు, అది మనిషి ఉంటేనే వాల్యూ ఉంటుంది, కానీ మీరు వాల్యూ ఇచ్చి దీనికి మళ్ళీ ప్రాణం పోసారు ఆయన లైఫ్కి. సో మీకు థ్యాంక్స్ చెప్తామని ఈ మెసేజ్ పెడుతున్నానండి. ఎనీ టైం నన్ను కాంటాక్ట్ చేయాలంటే ప్లీజ్ కాల్ దిస్ నెంబర్. అది ఎందుకు వినిపించానంటే మీకు చేసే ప్రామాణికతకి ఎంత విలువ ఉంటుంది, ఎంతమంది చేస్తారు. లేకపోతే బ్రతికున్న వాళ్ళ గురించి చెప్పాను, చిరంజీవి గారి గురించి చెప్పాను, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి చెప్పాను, ఈవీవి సత్యనారాయణ గారి గురించి చెప్పాను, అట్లాగే చనిపోయిన వాళ్ళ గురించి చాలామందికి చెప్పాను అనుకోండి. వాళ్ళు ఎవరైనా నా దగ్గరికి రావచ్చు, ఏంటి మా తాతగారి గురించి ఇలా చెప్పారండి, మా నాన్నగారి గురించి ఇలా చెప్పారంటే అని అడగొచ్చండి. అలాంటి వాటికి తావివ్వకుండా చేసుకోవడం అనేది కత్తి మీద సాము లాంటిది. అందుకే నేను ఎప్పుడు బయటపడకుండా వాళ్ళనే బయట పెడుతూ ఉంటాను అనమాట. ఇక్కడ
ఇందాక బాలాజీ గారు చెప్పారు, నా ఫ్యాన్స్లో 8 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు ఉన్నారండి. 8 సంవత్సరాల పాప మలేషియాలో ఉంటుంది. వాళ్ళ నాన్నగారు 1000 పడగల గురించి, 1000 పడగలు అనగానే ఎవరైనా ఏం చెప్తారు, అమ్మో అది అర్థం కాదండి, చదువు మాకు అబ్బో చాలా కష్టం, 4 పేజీలు చదివాను, 100 సార్లు ప్రయత్నించాను, ఎప్పుడు కింద పడేసాను, పక్కన పడేసాను అంటారు కదా. కాదండి, 1000 పడగలు చాలా తేలిగ్గా అర్థమవుతుంది, అందరూ చదవచ్చు. బ్రహ్మాండమైన సస్పెన్స్ ఉన్న నవల. దానిలో సస్పెన్స్ ఉంది, క్రైమ్ ఉంది, ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి, అసలు లేనిది లేదు దాంట్లో. ఆయన అన్నిటికీ మించి ఆయన 29 రోజుల్లో రాశారు. 990 పేజీలు 29 రోజుల్లో 990 పేజీలు డిక్టేట్ చేసినటువంటి రచయిత ఆయన ఒక్కడే ప్రపంచంలో, ఎవరు లేదు. డిక్టేట్ చేశారు, పేపర్ మీద పెన్ను పెట్టి రాయలేదు. అన్ని క్యారెక్టర్స్, అన్ని అధ్యాయాలు రాయాలంటే బ్రెయిన్లో ఎంత గుర్తుపెట్టుకోవాలో చూడండి. మొన్న ఏం చెప్పాను, ఆ క్యారెక్టర్ మొన్న ఏం చేసింది, దాదాపు 100 క్యారెక్టర్స్ ఉన్నాయి. అది చెప్పినప్పుడు వాళ్ళ నాన్నగారితో పాటు ఒక పాప విని, ఆ పాప నాకు మెసేజ్ పెట్టింది, వాళ్ళ నాన్నగారు పంపించారు, అంకుల్ అందులో పసిరిక అలా ఎందుకు మాట్లాడాడు, ఇలా ఎందుకు మాట్లాడలేదు అని. అంటే అంత ఇదిగా అర్థం చేసుకున్నారు అనమాట. అలాగే 100 సంవత్సరాల అభిమాని విశాఖపట్నంలో ఉన్నారు. ఆయన ఇప్పుడు కూడా విని నాకు అసిస్టెంట్ తోటి మెయిల్ ఇప్పిస్తూ ఉంటారు అనమాట. ఇలాంటి బోర్డు అని ఉన్నాయండి. నా టాక్ షో కథలు ఎన్ని ఉన్నాయో, ఈ కథలు వెనకాల కథలు అంటే నేను చెప్పడం వెనకాల కథలు ఉన్నాయి, నాకు వచ్చిన ప్రతిస్పందనల కథలు కూడా అన్నీ ఉన్నాయన్నమాట. అంత తృప్తి ఏంటంటే, నన్ను ఒక యాంకర్ అడిగారు, నీకేమొస్తుందండి ఇది చేస్తే అని. ఏమొస్తుంది అని మొదలు పెడితే అసలు ఏమీ రాదండి. అంటే రావచ్చు, కానీ ఇలా రాదు, క్వాలిటీ రాదు. ఫలానాది కావాలి అని మొదలు పెడితే క్వాలిటీ రాదు. నాకు ఏమొస్తుంది అని ఆలోచించకుండా చేస్తున్నాను కాబట్టి ఇన్ని జీవితాలు ప్రభావితం అవుతున్నాయి. అలాంటి వాళ్ళు ఒక జీవితాన్ని రక్షించడం అంటే సామాన్యం కాదు కదండి. పైగా నేనే కావాలని చేయలేదు, నేనే కౌన్సిలింగ్ ఇవ్వలేదు, నేను వాళ్ళ దగ్గర ఫీజు తీసుకోలేదు. నేను ఏదో మాట్లాడిన దాన్ని వాళ్ళు విని దానివల్ల ప్రభావితమై వాళ్ళు దాంట్లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ జీవితాన్ని గాడిలో పెట్టుకున్నారు. డిప్రెషన్ ట్యాబ్లెట్స్ వాడడం తగ్గించాము. అలాంటివన్నీ విన్నప్పుడు మనకి ఏది అనవసరం, ఇలా చేస్తూ వెళదాం అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సార్ అందరికీ 24 hours. How you are utilizing your 24 hours in the best way and how you are? అవునండి, ఇది తరచూ అడిగే ప్రశ్న, నిన్న కూడా అడిగారు. కరెక్టేనండి, మన అందరికీ 24 గంటలే ఉంటాయి. సత్యనారాయణ గారికి 24 గంటలే ఉంటాయి, చంద్రబాబు నాయుడు గారికి 24 గంటలే, నరేంద్ర మోడీకి 24 ఉంటాయి, రామోజీ గారికి 24 గంటలే ఉండేవి. కానీ 24 గంటలు అఫ్కోర్స్ వాళ్ళందరూ పెద్ద పెద్ద వ్యవస్థలో చాలామంది ఉంటారు అనుకోండి. చాలా సింపుల్ అండి. ఏదైనా సరే పని మనం కమిట్మెంట్ తోటి, అంటే నిబద్ధతతోటి చేయాలి అంటే సమయం దొరుకుతుంది. సమయం దొరకలేదు అంటే వేరేదేదో చేస్తున్నాం అనమాట. ఈ గంట ఎక్కడికి పోదు కదా, వేరే పని ఏదో చేస్తున్నాం. అంటే దీనికి సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఈ ప్రాధాన్యతను పెంచుకుంటే కానీ, నిబద్ధత ఉన్నప్పుడు, ప్రాధాన్యత పెరిగినప్పుడు ఆటోమేటిక్గా సమయం దొరుకుతుంది. నా గురించి అడిగితే కనుక, నేను ఇప్పుడైతే ఉద్యోగం చేయట్లేదు కానీ కిందటి సంవత్సరం వరకు ఉద్యోగం చేశానన్నాను కదా, లెక్క చెప్తాను. పిల్లలు కూడా అడిగినప్పుడు ఇలాగే చెప్తాను. నేను రోజు 8 గంటల నుంచి 5 గంటల వరకు ఆఫీస్కి వెళ్ళేవాడిని. రాగానే ఒక 45 మినిట్స్ వాకింగ్, మార్నింగ్ 45 మినిట్స్, ఈవినింగ్ 45 మినిట్స్ వాక్ చేస్తాను. డైలీ 10,000 అడుగులు నడవాలండి, లేకపోతే బ్రెయిన్కి ఆక్సిజన్ వెళ్ళదు. అది చేశాక సాయంకాలం 7 నుంచి 10 గంటల వరకు, అంటే ఎంతండి, 3 గంటలు రోజుకి, అవునా? 5 రోజులకి, అంటే వర్కింగ్ డేస్, 5 వర్కింగ్ డేస్కి ఎన్ని గంటలు, 15 గంటలు. వీకెండ్స్ 2 ఉన్నాయి కదా, దాంట్లో సుమారుగా 8 గంటలు వేసుకోండి రోజుకి, 16, 15, 31. నాకు ఎంత కావాలి టాక్ షోకి, 20 నుంచి 25, ఇంకా 5 గంటలు మిగిలింది కదా, 5 గంటలు కౌముది చేస్తుండే అన్నమాట. దీనిలో క్యాచ్ ఉంది ఈ లెక్కలో. అంటే ఇంకేం చేయరా, ఇదే పని చేస్తారా అంటే కొంత దాదాపు అలాగే ఉంటుందండి. ఇదొక పని. టీవీ చూడడం, సినిమాలు రేర్గా చూస్తాం, అరుదుగా చూస్తాం. నమ్మరు చాలామంది, ఏంటి సినిమాల గురించి మాట్లాడతారు, చూడరా అని. అవసరమైతే చూస్తాం, అంటే పాత సినిమా గురించి చెప్తే ఆ సినిమా చూస్తాం. అంతేగాని కావాలని ఆ సినిమా చూడడం, దానికోసం టైం పెట్టుకోవడం ఉండదు. ఫోన్ చేసి ఏంటి ఇంకా కబుర్లు చెప్పుకొని కాసేపు చెప్పుకోవడం ఉండదు. ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏమంటే దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో అట్లా ఈ 31 గంటలు దొరుకుతుంది, ఎవరికైనా దొరుకుతుంది 31 గంటలు పని చేయాలి అనుకుంటే. ప్రాధాన్యత అటా ఇటా అని తెలుసుకోవడం అన్నమాట. ఈ కిరణ్ బాబు గారు చెప్పే మాటలు వింటూ సాహిత్యం అంటే ఏంటో తెలుసుకున్నాను. అంటే ఎక్కువ చదవలేదు కానీ ఆయన చెప్పడమే నాకు ఇప్పుడు ఏదైనా బుక్ చదవాలంటే అంత ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ఆయన బాగా విపులంగా చెప్తారు కాబట్టి ఆయన చెప్పింది నేను నేర్చుకునేదాన్ని. పత్రిక పెడదాం అనుకున్నప్పుడు అసలు నాకు ఏమీ రాదు. నేను 10th వరకే చదివాను.
ఇంగ్లీష్ మీడియం కూడా కాదు. ఇవన్నీ ఎలా నేర్చుకోవాలి ఏంటి అని అనుకున్నప్పుడు అంత ఆన్లైన్ నా ఓన్గా నేర్చుకునేదేనండి. ఆయన సలహాలు ఇస్తుంటే మిగతాదంతా ఓన్గా నేర్చుకున్నాను. ఈ కౌముది ఏంటంటే మాకు ఆడపిల్లలు 2 మగపిల్లలే, ఒక అమ్మాయిలాగా మేము పెంచుకుంటూ వచ్చాము. దానికి వస్తున్న ఆదరణ చూసి ఇంకా ఇది ముందుకు వెళ్తున్నాము. ఏమొస్తుంది అంటే దానివల్ల మాకు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఆదరించి అభిమానులు ఉన్నారు. కాకపోతే దీనికి అంతా మూల కారణం రైటర్స్ అండి. వాళ్ళు మేమిద్దరమే చేస్తున్నాము అన్న ఒక కారణంతో అందరూ మాకు ఫ్రీగా ఇస్తారు. ఇది ఫ్రీ పత్రిక అండి, అందరూ ఉచితంగా చదువుకోవచ్చు. అందుకని మేము కూడా ఏమి ఓన్గా చేస్తున్నాం కాబట్టి ఏమీ పే చేయము. మా నిబద్ధతను చూసి వాళ్ళు మాకు సహకరిస్తున్నారు. కౌముది 2 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా వస్తుంది అని మేమిద్దరం కష్టపడుతున్నాం. ఆ రైటర్స్ మూలాన, సహకారం మూలాన. ఒకసారి నేను ఇక్కడికి రావడానికి కారణం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలంటే, ముందుగా మీ అందరికీ ఇంతసేపు ఓపికగా విన్నారు. 2 గంటలు అనుకుంటాను. ఒక 100 మంది 150 మంది ఉంటారు అనుకుంటే 300 గంటలు నాకు ఇచ్చారు. నేను 2 గంటలు మీకు ఇవ్వడం కాదు, 300 గంటలు నాకు ఇచ్చారు. కాబట్టి కొంతైనా కానీ మీకు ఉపయోగకరం అయ్యింది అనుకుంటున్నాను. నేను 2 గంటలు మాట్లాడింది. ముందు బాలాజీ గారికి నేను ఎక్కడున్నారో పట్టుకుని నా ప్రోగ్రామ్ అంతా పోస్ట్పోన్ చేయించి మద్రాసు నుంచి ఇక్కడ తీసుకొచ్చి చేశారు. ఎండి గారు కూడా నా అభిమాని అని తెలుసుకోవడం నాకు ఇంకా గూస్ బంప్స్ వచ్చినాయండి. అంత బిజీగా ఉంటూ ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని చేస్తూ ఆయన కూడా నా కార్యక్రమాలు వింటారనేది. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా, డాక్టర్ గారు ఉన్నారు, కౌముదులు రాస్తారు, ఆయన ప్రైజులు కూడా వచ్చినాయి. ఆయన చూడడం చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరినీ కలుసుకోగలిగినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. మరొకసారి మీ అందరికీ, ఆహ్వానించిన వారందరికీ, శ్రీ సిటీ యాజమాన్యానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ సిటీ బాలితాం దివ్యా సాహిత్యామృతవర్షిణీ ఆధ్యాత్మిక పరాం వందే శ్రీవాణీం రవిభాసితం. శ్రీవాణీం రవిభాసితాం. ఇప్పటి వరకు కిరణ్ ప్రభ గారి ఆ మాటలు ఎంత గొప్పగా మనల్ని ఆనందింపజేసాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంలో నేను బాలాజీ గారు అనుమతించారు, 2 పద్యాలు మాత్రం వినిపించే ప్రయత్నం చేస్తాను. శ్రీరమణీయమౌ కథల చెప్పుచూ, శ్రీరమణీయమౌ కథల చెప్పుచు కాంతిమయుండవైన పాతూరి ప్రభాకరా. శ్రీమద్ పేరు కాంతి అని మనకు తెలుసు. కాంతిమయుండవైన పాతూరి ప్రభాకరా, వెతల దూరము చేసడి వాక్సుధాకరా. ధీరుడా సుబ్బమాంబసుత, అమ్మగారి పేరు వెంకటసుబ్బం గారు. సుబ్బమాంబసుత ధీయుత సన్నుత పూర్ణచంద్రజ, తండ్రి గారి పేరు పూర్ణచంద్రరావు గారు. పూర్ణచంద్రజ, చంద్రుడి దగ్గర వెలుగు వస్తుంది కదా, అందువల్ల కౌముది అనే పేరు కూడా వాళ్ళు ఆ పత్రిక నడవడం అనేటువంటి కారణం అనుకుంటాను నేను. ధీరుడ శుభమాంబసుత ధీయుత సన్నుత పూర్ణచంద్రజ, కారణ జన్ముడంచు నుతిగన్న కిరణ్ ప్రభా మీకివేనుతుల్. పట్నాయక్ గారు కారణ జన్ముడు అని వీరిని ప్రత్యేకంగా ప్రశంస చేశారు. కారణ జన్ముడంచు నుతిగన్న కిరణ్ ప్రభా మీకివేనుతుల్. మాటలు ఎంతో గొప్పగా ఉంటాయి. చెబుతారు కదా, మాటల చేత దేవతలు మన్నన పొంది వరంపులిత్తులు అని. మన కిరణ్ ప్రభు గారి మాటలు ఎట్లా ఉన్నాయి చూడండి. మాటల చేత లోకమున మన్నన గన్న కిరణ్ ప్రభాఖ్య, మీ మాటలు
సాధనాలు మీ మాటలు శోకతప్తులకు మార్గము చూపు మహౌషధాలు మీ మాటలు కౌముదీచరులు మీ మాటలు కౌముదీచరులు మాన్యతనందక ప్రేరకాలు మీ మాటలు పండు వెన్నెలలో మంచిని పెంచు మంచిని పంచు మహద్వరాలు మీ మాటలు మందహాసములు. వారి ప్రసంగాల చివరిలో నవ్వుతూ ఉండండి అనే మాట ప్రత్యేకంగా చెప్తారు. మీ మాటలు మందహాసములు మానవతా గుణ సత్పథాలు మీ మాటలు నీతికి నిధులు మాన్య చరిత్రులకు అంకితాలు మీ మాటలు కర్ణపేయములు మంచిని పెంచు హితోపదేశములు మీ మాటలు కర్ణపేయములు మంచిని పెంచు హితోపదేశములు. ఇటువంటి వారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఆయురారోగ్య భోగ భాగ్యం ములమరా శాంతి సౌఖ్యాలు జీవన సరణి నమరా శ్రీ సిటీ సంస్థ శ్రీవాణి సిరియునమరా శ్రీ కిరణ్ ప్రభా వెలుగుము శ్రేయమరా. సమర్పణ శ్రీవాణి శ్రీ సిటీ ఆధ్యాత్మిక సాహిత్య వేదిక. రచన కోట రాజశేఖర్. వారి గురించి ఒక పద్యం వినిపించి నా మాటలు పూర్తి చేస్తారు. స్తవనీయంబగు శ్రీ సిటీని గరిమన్ స్థాపించి శ్రీవాణి వైభవం పెంచుతూ శ్రీవాణి వైభవం పెంచుతూ గ్రామవాసుల సిరిన్ వర్ధిల్లగా చేసి మానవ సౌభాగ్యము పెంచగా దలచు సన్నారెడ్డి వంశాగ్రణిన్ రవిరెడ్డింగని వెంకటేశ్వరుడు సంరక్షించు శ్రీనాథుడై. సభకు నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రఖ్యాత టాక్ షో హోస్ట్ సాహిత్యాభిమాని శ్రీ కిరణ్ ప్రభు గారు, శ్రీమతి కాంతి కిరణ్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కిరణ్ ప్రభు గారు, మీ టాక్ షోలు తెలుగు సాహిత్యం కోసం మీ దంపతులు చేస్తున్న అసామాన్య కృషి మరియు ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాషాభిమానుల కౌముది ద్వారా వారు చెప్పారు, మీ పుత్రిక లాంటి ఆ పత్రిక ద్వారా వర్చువల్గా ఒక చోట చేర్చి మీ ప్రతిభ, మీ యువతకు గొప్ప ప్రేరణ, మీ సందేశాలు సమాజంలో ఎందరికో మార్గదర్శకంగా నిలుస్తున్నాయంటే అది మీ కృషికి గొప్ప సార్థకత. ఇక్కడ విచ్చేసి మీ ఆలోచనలు పంచుకోవడం ద్వారా ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసినందుకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ భవిష్యత్ ప్రయాణానికి అందరి తరఫున శుభాకాంక్షలు.